సార్ గుడ్ ఈవినింగ్ సార్. బాలరాజు ఫ్రమ్ వరంగల్. హలో బాలరాజు గారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను భానుమతి దేవి. ఓకే, హలో అండి భానుమతి గారు. ఇంకొక 1-2 minutes ఇద్దాము, ఎందుకంటే పీపుల్ జాయినింగ్ ఫాస్ట్గా జాయిన్ అవుతున్నారు. ఇంకొక 2 minutesలో స్టార్ట్ చేద్దాం. వీలైనంత వరకు వీడియో ఆన్ చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే మేడం గారు ఆ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఇచ్చేటప్పుడు, ఆ మెడిటేషన్స్ చేయించేటప్పుడు కూడా మీరు వీడియోలో ఉంటే ఇంకా బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. సార్ ఓకే అండి, 7:05 we will start. Once again, good evening everyone. Welcome to Ho'oponopono free master class with Purnami divine meditation. సో మేము ఈ క్లాస్ పెట్టాలని అనుకున్నప్పుడు కొంచెంసేపు ఆలోచించామన్నమాట. అంటే ఈరోజు చాలా మంది గుడికి వెళ్తారు, దీపాలు అది పెడతారు కదా. ఎట్ ద సేమ్ టైం మేడం సజెస్టెడ్, అంటే ఏం సజెస్ట్ చేశారంటే, ఇలాంటి మంచి రోజే ఇలాంటి మంచి పని కూడా మీరు చేస్తే ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. మనకి నెక్స్ట్ 1.5 hours ఉంటుందండి ఈ ప్రోగ్రాము. సో వెల్కమ్. కొంతమంది మొన్న బుధవారం మాస్టర్ క్లాస్ జాయిన్ అయి ఉంటారు, వాళ్ళకి కొంత ఇంట్రడక్షన్ అనేది కొంత రిపీట్ అయినట్టు ఉండొచ్చు. కానీ మీరు మెడిటేషన్ అనేది డెఫినెట్గా ఈరోజు కొత్త మెడిటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు. మొన్న ఫ్రీ క్లాస్లో హో'oponopono ఫర్గివ్నెస్ మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఒక పౌర్ణమి హై ఎనర్జీ డివైన్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. సో కాబట్టి ఇది మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ప్రోగ్రాంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మీరు చాట్ సెక్షన్ యూజ్ చేసి హో'oponopono అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక 1 అని చెప్పి టైప్ చేయండి. ఎవరికైతే కొంత మాకు తెలుసు, ఇంతకుముందు ఫ్రీ క్లాస్ అటెండ్ అయ్యాము, లేదంటే వీడియో చూసాము, యూట్యూబ్లో వీడియో చూసాము, మాకు ఆ 4 phrases తెలుసు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కనుక ఎవరైనా ఉంటే 2 అని టైప్ చేయండి. మాకు ఒక ఐడియా కోసం, అంటే ఏ లెవెల్లో ఎంత లెవెల్కి వెళ్ళాలి అనేదానికి ఒక ఐడియా కోసం అన్నమాట. ఓకే, 1 2 2 2 2 2 2 2 కాబట్టి కొంత ఐడియా ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. చెప్పర్లేదు, ఐడియా లేని వాళ్ళకి కూడా కొంత అవగాహన అనేది మీకు ఈరోజు వస్తుంది, దాంట్లో నో డౌట్ అండి. అయితే ఈ ప్రోగ్రామ్ జరిగేంతసేపు దయచేసి మ్యూట్లో ఉండండి. మనకి లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేసుకొని 1 by 1 క్వశ్చన్స్ అడగవచ్చు. అప్పటి వరకు మీరు మ్యూట్లో ఉండి క్లాసు వింటూ మెడిటేషన్ చేసుకోండి. ఎందుకంటే మెడిటేషన్లో మీరు అన్మ్యూట్లో కనుక ఉంటే మిగతా వాళ్ళకి కూడా అది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 1.5 hour ప్యాటర్న్ ఏంటి అని అంటే, కొంత ఒక ఇంట్రడక్షన్ అనేది నేను ఇచ్చి మేడం గారిని డయాస్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో మేడం డాక్టర్ శైలజ మేడం గారు విల్ గివ్ సమ్ ఓవర్ వ్యూ ఆన్ హో'oponopono. తర్వాత ఏమన్నా కనుక హో'oponopono మీద క్వశ్చన్స్ ఉంటే కొన్ని క్వశ్చన్లు తీసుకొని ఇమీడియట్గా వీ విల్ ప్రాక్టీస్ పౌర్ణమి డివైన్ మెడిటేషన్. అండ్ దెన్ మీకు రేపు సండే హైదరాబాద్లో ఫస్ట్ టైం ఆఫ్లైన్ మోడ్లో జరగబోతున్న హో'oponopono ప్రోగ్రామ్ గురించి కొంత డీటెయిల్స్ ఇచ్చి చివరిగా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ ప్యాటర్న్ అండి.
సో లాస్ట్ వరకు కూడా మీరు కొంత అటెన్షన్ పే చేస్తూ ఉంటే మీరు 100% ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్ తీసుకోగలుగుతారు. సో విత్ నో ఫర్దర్ డిలే ఐ స్టార్ట్ సమ్ ఇంట్రో. ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి? సో ఒకసారి కనుక చూస్తే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఏదో ఒక సమస్య, అది హెల్త్ లేకపోతే రిలేషన్షిప్లోనో లేదంటే కెరియరు, బిజినెస్, ఇంకా అన్నిటికీ మించి ఫైనాన్షియల్గా మనీ విషయంలోనో ఏదో ఒక సమస్య. అది ఏ సమస్య లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఎవరో ఒకరి సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి కొత్త సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో అలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య. సో ఆ సమస్య అనేది లైఫ్లో వచ్చినప్పుడు ట్రెడిషనల్గా మనం కొంతమంది దేవుడికి పూజలు, రెమెడీస్ కొన్ని, తర్వాత వాస్తు, జాతకాలు, లేదంటే మెడిటేషన్స్, అసలు ఇవన్నీ కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెడిసిన్స్, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, ఇంకా రకరకాలు కొత్తగా వచ్చాయన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నాం. కానీ ప్రపంచంలో మనకి ఇన్ని రకాలైనటువంటి విధానాలు, ఇన్ని రకాలైన చాయిస్లు, ఒక ప్రాబ్లం సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చినా సరే మనిషికి మరి సమస్యలు తీరినాయా? తీరలేదు. మనిషి ఇంకా సమస్యల్లోనే వెళ్తా ఉన్నారు. మరి ఎందుకని తీరట్లేదు? సో ఈ మోడర్న్ సొసైటీలో సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ఈ ట్రెడిషనల్ మెథడ్స్ వల్ల కొంతమంది కొంత వర్క్ అవుతున్నాయి, ఎక్కువ మంది అవి వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్ రిక్వైర్ సంథింగ్ ఎల్స్. అంటే ఈ కాకుండా ఇంకా ఏదో కావాలి టు సాల్వ్ సమ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఒకప్పుడు చూడండి, మనం చెరువుల్లోనో లేదంటే సరస్సుల్లో, చిన్న చిన్న లేక్స్లో, లేదంటే నదుల్లో వాటర్ అట్లా తెచ్చుకొని మనం తాగేసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూస్తే పొల్యూటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. ఇప్పుడు అవి తీసుకొని వచ్చి మనము ఒక ప్యూరిఫికేషన్ మెథడ్, లేదంటే ఈ వాటర్ బబుల్స్, లేదంటే ఈ మినరల్ వాటర్, లేదంటే వాటర్ ప్యూరిఫైయర్స్, కాపర్, ఎలాగైతే న్యాచురల్గా ఉండాల్సిన కొన్ని విధానాలు పొల్యూట్ అయిపోయి ఇలాంటి ఈవెన్ తాగే వాటర్ కోసం కూడా ఎలాంటి అడ్వాన్స్డ్ థింగ్స్ కావాలో, అలాగే లైఫ్లో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అంటే ఇంకా డీపర్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా డీపర్గా ఆ ప్రాబ్లంకి కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని సాల్వ్ చేసి అది లైఫ్లో నుంచి పోవటం, రెండు భవిష్యత్తులో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం. ఆ ప్యూరిఫికేషన్ అనేది మనిషికి కూడా జరగాలి. ఆ ప్యూరిఫికేషన్ అనేది ప్రతి సమస్యకి కూడా చేసి మనిషిలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, దాని కారణాలు ఏమైనా కావచ్చు, పాస్ట్లో ఉన్న ప్రతి కారణాన్ని ప్యూరిఫై చేసి భవిష్యత్తులో కూడా అలా రాకుండా చేసుకోవటానికి వాడే అడ్వాన్స్డ్ హవాయిన్ ఫర్గివ్నెస్ టెక్నికే ఈ హోపోనోపోనో. So with that, I am taking honor to welcome Dr. N. Shailaja Garu, who is retired Assistant Commissioner, Shaktipata Yogacharya, Siddha Science, Reiki, Ho'oponopono, Law of Attraction, and ఎన్నో హీలింగ్ మెథడ్స్ 35 years నుంచి ప్రమోట్ చేస్తూ కొన్ని వేల మందిని సుమారుగా 6 దేశాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ సెషన్ ద్వారా మనకు కూడా కొంత అవగాహన ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు. ఐ వెల్కమ్ డాక్టర్ ఎన్ శైలజ గారు. నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, అందరూ కొత్త వాళ్ళు ఎలాగున్నారు? కొత్త వాళ్ళు ఎవరు లేరా? గుడ్ ఈవినింగ్. ఇందులో ఎవరన్నా కొత్తగా పాత వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేర్చుకుని ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? 1 or 2 persons?
ఆల్రెడీ ఆన్లైన్లో నేర్చుకుని మన క్లాసులు చేసిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆర్ ఎనీ క్వశ్చన్ ఒకటి అడగండి, దెన్ ఐ కెన్ స్టార్ట్. హలో మేడం, చెప్పండి. నా పేరు హరిత మేడం, నేను శ్రీకాకుళం. ఓకే. అండి, నేను ఇట్లాగే ఫ్రీ క్లాస్లో ఒక క్లాస్ జాయిన్ అయ్యాను మేడం, ఓపెన్ అప్. అయితే అది నేను 2 days 3 days నేను ప్రాక్టీస్ చేశాను మేడం, ఆ 4 words ఓన్లీ. కానీ నాకు చాలా రిలీఫ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఓకే. అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. మొన్న మీ క్లాస్లో ధ్యానం చెప్పాను కదా మేడం, అక్కడి నుంచి ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇన్నర్ చైల్డ్ ధ్యానం ఓకే. అది చాలా బాగా అనిపించింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా కొత్త వాళ్ళు ఎనీ క్వశ్చన్ ఉన్నా అడగండి, వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అదే లాస్ట్ టైం చెప్పారు కదా మేడం మా అబ్బాయి గురించి, ఇది చెప్పాను కదా మేడం, తను జాబ్కి వెళ్ళట్లేదని చెప్పేసి. ఓకే. అది తనేమో ఇప్పుడు వెళ్తానని చెప్తున్నాడు మేడం. మరి ఇంకా చెయ్యండి, అయితే కొంత చేశారు, చేస్తూ ఉంటే అతను వెళ్ళే మనసు మారింది కదా. సో మేడం కొంచెం కామ్ గా కూడా ఉంటున్నాడు మేడం, కొంచెం కామ్ గా కూడా ఉంటున్నాడు మేడం ఇప్పుడు అప్పుడు కన్నా కూడా. వెరీ గుడ్. అంటే మనము మన మన కూర్చుని, మన ఇంట్లో కూర్చుని మన మనసులో మనం చదువుకుంటూ చేసినా కూడా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవచ్చు. మన జీవితంలో మార్పులు అంటే మనలోనే కాదు, బయట మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, లేదంటే మనకు సమస్యలు ఉన్న వాళ్ళతో కానీ, ఆ వాళ్ళ సమస్యల్ని మనం మన జీవితానికి సంబంధించిన ఏ సమస్య అయినా ఈ యొక్క డివైన్ ఎనర్జీని తీసుకుని, ఆ ఎనర్జీ ద్వారా మనల్ని మన జీవితాన్ని పోనో అంటే రైట్ పాత్రలో తీసుకురా. పోనో అంటే కరెక్ట్ చేసుకోవడం అన్నమాట. పోనో అన్నమాట, టు మేక్ ఇట్ రైట్. అంటే జీవితంలో ఏదైతే సరైన పదంలో లేదో, ఏదైతే ఆనందంగా, సంతోషంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలి మనిషి, అది లేనప్పుడు మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన యొక్క జీవితంలో సమస్యకు ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలని డివైన్ ఎనర్జీస్ ద్వారా కరెక్ట్ చేయడం అనేది ఈ పద్ధతి. మనం చాలా ఎనర్జీ ప్రాక్టీసెస్ లైక్ రేకి, సిద్ధా హీలింగ్, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాము. అన్నిట్లో కూడా ఏంటంటే డివైన్ ఎనర్జీని తీసుకుంటాము, దట్ ఈ శక్తిపాత్ యోగా. అలాగే ఇందులో కూడా మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ప్రేయర్స్ అనేవి డిఫరెంట్ ప్రేయర్స్ ఉంటాయి, వాటి ద్వారా హోపనోపోనోలో చాలా డీపర్ లెవెల్లో మన జీవితంలో ఏర్పడిన, అంటే మనకు తెలిసి తెలియని అన్నీ, మన జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే దానికి మనం ఎక్స్టర్నల్గా చూస్తాం. అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. మన జీవితంలో ఆ సమస్యకు కారణం బయట వాళ్ళ మీద అనుకుంటాం. అయితే వాళ్ళు నన్ను అన్నారు, లేదంటే వాళ్ళు నన్ను మోసం చేశారు, ఏదో ఒకటి. మనం ప్రతిదీ బయట ప్రపంచంలో చూస్తూ ఉంటాం. బయట ప్రపంచంలో చూసింది ఏమిటది? మన జీవితంలో బయట ప్రపంచంలో మనకి ఏదైతే మన జీవితంలో సంబంధించి కనిపించిందో, ఇట్ ఈస్ ఎ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ అవర్ ఓన్ సబ్కాన్షియస్ మైండ్. మన యొక్క ఇన్నర్ మైండ్లోంచి ఏదైతే మన యొక్క భావనలు, వాటి యొక్క రీప్లే ఆఫ్ మెమరీస్ ఉన్నాయో అవి మన జీవితంలో బయట కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇట్స్ ఏ రిఫ్లెక్షన్. మన అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మనమే కనిపిస్తుంది, మన ఫేసే కనిపిస్తుంది. మన ఫేస్ మీద ఏదన్నా మరకుంటే ఆ మరక కనిపిస్తుంది. మనం అద్దాన్ని తుడిస్తే ఎన్నిసార్లు తుడిచినా, ఎంత తుడిచినా అది క్లీన్ కాదు. మనం ఎక్కడ తుడుచుకోగానే అక్కడ పోతుంది. అలాగే మన జీవితంలో ఏదైతే సరిగ్గా లేదో దాన్ని మన లోపల అంటే ఇక్కడ ఫిజికల్ కాదు, ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్లో ఆ లోపలనున్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ, బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్, మెమరీస్, ఇవన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడం అనే పద్ధతి హోపనోపోనో.
అయితే చాలా మంది అవి ఏమిటో అర్థం కాక అది ఏంటి అందము అంటే అసలు ఎనర్జీ గురించే చాలా మందికి తెలియదు. కానీ ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఎనర్జీయే. ప్రతిదీ మనం మాట్లాడితే మీరు వినడం ఎనర్జీ, మీరు విన్నది మళ్ళీ మీ బ్రెయిన్ మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకుని మీకు అర్థమయ్యేలా చేయడము ఎనర్జీయే. ఏ పని అయినా సరే ఇట్స్ ఒక ఎనర్జీ తోటే జరుగుతుంది. ఒక కాంబినేషను, ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే ఒక చోట నుంచి ఒక చోటికి ఎనర్జీ మారుతూ దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకుంటూ మనకు మంచా చెడా కావాల్సిందా అక్కర్లేనిదా అదిగా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏంటి ఆ ఎనర్జీ లెవెల్లోనే మనం దానికి సొల్యూషన్ వెతుకుతున్నాం. అలాంటిది మనకు ఈ హొపనొపోనో అనేది ఒక పద్ధతి. అయితే దీన్ని ముఖ్యంగా చాలా మంది మీరు పాత వాళ్ళే ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ హొపనొపోనో అనేది ఇట్స్ ఏ హవాయన్ ఫర్గివ్నెస్ రికన్సిలేషన్ టెక్నిక్. అంటే మన జీవితంలో ఏదైతే అంటే ఎదుటి వారితో గొడవలు రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, వాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి ఆ ట్రైబల్ పీపుల్ కానీ ఆ ఏరియాలో హవాయన్ ఐలాండ్స్లో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళ మధ్య ఫర్గివ్నెస్ అన్నమాట. ఒకళ్ళొకళ్ళు క్షమాపణ అడగడము, చేసిన తప్పులను ఒప్పుకోవడము, ఇక నుంచి బాగుందాము అని అనుకోవడము, దానికి మూల కారణాలు ఏంటి అనేది వెతకడము. ఇవన్నీ ఏంటి ఫిజికల్గా చేయడమే కాకుండా వాళ్ళ యొక్క పెద్దలు కహూనా అంటారన్నమాట. ఆ పెద్దలు వాళ్ళకు అనువంశికంగా వచ్చిన కొన్ని శక్తుల ద్వారా వాళ్ళని కొంత క్లియర్ చేసి వాళ్ళ మధ్య ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ వాళ్ళు సంతోషంగా జీవించడానికి కావాల్సిన పద్ధతి ఈ హొపనొపోనో. అయితే మోర్నా సిమియోనా అని వారు ఈ పద్ధతిని, ఆమె కూడా కహూనా, అయితే ఆవిడ తన ఫ్యామిలీ ట్రెడిషన్లో వచ్చిన దాన్ని అది చాలా కొంచెం లెంగ్దీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలన్నమాట అది జరగాలి అంటే. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఒక ఆవిడ చెప్పారు, వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పారు. ఇప్పుడు నీకు ఇలా చేస్తాను రా అంటే అబ్బాయి ఏం రాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూని సరి చేసుకుందాం రా అంటే మీ మధ్య డిస్ప్యూట్ ఉన్నప్పుడు మీరు పిలిస్తే వాళ్ళు రారు. అప్పుడు ఏంటంటే పెద్దల మాట అందరూ వినేవాళ్ళు కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి అందరూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పిలిచినా ఎవరు వెళ్ళరు. మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అప్పుడు ఆవిడ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ జీవన విధానంలో ఎవరు కలవడం కష్టమో న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కొన్ని విధానాలుగా ఆ ప్రేయర్స్ అన్నిటిని కూడా ఆవిడ కొంచెం డివైన్ కనెక్షన్ ద్వారా కొన్ని ప్రేయర్స్ ఆవిడకి వచ్చాక ఆ డివైన్ ప్రేయర్స్ అన్నిటిని ఆవిడ తయారు చేసి కొన్ని స్టెప్స్గా తయారు చేసి అవి చేసుకుంటూ వెళ్తే వాళ్ళ జీవితంలో ఉండే సమస్యలు ఆరోగ్యానికైనా, ఫైనాన్షియల్గా అయినా, కెరీర్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఎలాంటి సమస్యకైనా సరే ప్రతిదానికి ఒక మూల కారణం ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. మనలో ఏమంటామంటే కర్మ సిద్ధాంతం అంటాం. అంటే శివుడాజ్ఞ లేదే చీమైనా కొట్టదని మనకు చెప్తారు. అంటే ఎందుకు కొట్టదు? ప్రతిదీ అది అలా డిస్టైన్ అయి ఉంటుంది అన్నమాట. ఇది ఇలా జరగాలి, ఈ నిమిషంలో ఇది ఇలా జరగాలి అని అలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడేంటి దాన్ని ఎలా మార్చుకోవాలి? మన జీవితంలో తెలుసో తెలియకో ఉన్నాయి, కర్మలు ఏవో ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, మనం బాగున్నాము, సంతోషంగా ఉన్నాము, మనకు కొంచెం డబ్బులు ఉన్నాయి, మనం ఏదో అందరు చాలా కొన్ని కోట్ల లక్షలాది మంది కన్నా మనం తినడానికి తిండి ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఏదో లేదన్న బాధ, ఇంకేదో రాలేదన్న బాధ, ఇవన్నీ మనలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఉన్నదానికి గ్రాటిట్యూడ్, సంతోషం చూపించడము, మనకి ఏదైతే సమస్యగా అనిపిస్తూ ఉందో ఆ సమస్య అనేది నీ అవగాహన లోపం కావచ్చు. అంటే ఇన్కరెక్ట్ పర్సెప్షన్స్ అంటారన్నమాట. ఆ అవగాహన లోపాన్ని కరెక్ట్ చేసి మనమే కరెక్ట్గా దాని యొక్క అర్థం తెలుసుకుని క్లియర్ చేసుకోవడం అనేది ఇందులో జరుగుతుంది. ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమించడం. ఈ క్షమించడం, అవతల వాళ్ళని క్షమించడము, వాళ్ళు కూడా మనల్ని క్షమించేలా చేయడం. అంటే మనకు కొంతమందిని జీవితంలో క్షమించాలని అనిపించకపోయినా దానివల్ల నీకు ఏం జరుగుతుంది నష్టం అనేది నీకు అర్థమైతే అప్పుడు క్షమించడం అనేది నీకు మంచి జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇప్పుడు మన ఇంటి మీద ఎవరన్నా ఒక చిన్న రాయి వేసి కొట్టారు అనుకోండి, ఒక అద్దం పగిలింది, మనకు చాలా కోపం వచ్చింది. తప్పెవరిది? అవతల వాళ్ళది. మనం మన అద్దం బాగు చేయించుకోక తప్పదు. వాళ్ళతో గొడవపడో ఏదో చేసి ఇది ముందు బాగు చేయిస్తాం. ఎందుకంటే దోమలు రావచ్చు, పురుగులు రావచ్చు. ఇది మనకు నష్టం కలిగింది కాబట్టి ముందు మనం దాన్ని సరి చేస్తాం. ఆ సరి చేయకుండా ఉండకుండా మనం బయటికి వెళ్ళి ఇదిగో ఇలా రాళ్ళతో కొట్టారు, ఇలా రాళ్ళతో కొట్టారు అని 10 సార్లు మనం 10 రాళ్ళు వేసి కొట్టి చూపించాం కదా. ఏమండి చూసారా అవతల వాళ్ళు ఇలా రాయేసి కొట్టారని ఒక కిటికీ అయితే ఇంకో కిటికీని మనం కొట్టి చూపించాం. ఎందుకంటే నష్టం కాబట్టి, మనకు తెలుసు కాబట్టి, ఫిజికల్గా ఉంది కాబట్టి, ఫిజికల్గా నష్టం జరుగుతుంది. కానీ అది మానసికంగా ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. మానసికంగా మనం ఏం చేస్తున్నాము? మానసికంగా వాళ్ళు నన్ను కష్టపెట్టారు, గిల్ట్ ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, వీళ్ళ వల్ల నేను ఇలా బాధపడుతున్నాను అని చెప్పి 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 ఇంకా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇదంతా ఎక్కడుంది? ఎనర్జీ లెవెల్లో జరుగుతుంది. ఎనర్జీ అనేది కనిపిస్తుందా? కనిపించదు. మనకు ఘన పదార్థాలు కనిపిస్తాయి, ద్రవ పదార్థం కనిపిస్తుంది, గాలి అనేది మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఎనర్జీ అనేది ఎలా తెలుస్తుంది? ఎనర్జీ అనేది కూడా ఒక అయానిక్ స్టేట్లో ఇంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అది ఆ ఎనర్జీ ద్వారా మన యొక్క ఆలోచనలు, భావాలు, కోపాలు ఇవన్నీ మన లోపల ఉంటాయి, ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. అవి కనిపించవు. అవసరం వచ్చినప్పుడు సడన్గా బయటకు వస్తుంది. అవి లేవా? ఉన్నాయి. వాటి వల్ల నష్టం ఉందా లేదా? నష్టం ఉంది. కాబట్టి ఇది నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని మనం శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి, ప్యూరిఫై చేయాలి. ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, రికన్సిలేషన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ హోపనోపోనో. అదే కాకుండా ఇట్స్ ఏ వర్కింగ్ రిలేషన్ విత్ ది డివినిటీ. వర్కింగ్ రిలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక గుడికి వెళ్తాము, లేదంటే ఒక ప్రేయర్ చేస్తాము, ఒక ఇది చేస్తాము. అప్పుడు డివినిటీని మనం అడుగుతూ ఉన్నాము, మన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. కానీ అది వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ మనకే ఆలోచన వస్తుంది, పోయినసారి అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదేమో. అవ్వలేదు అనుకోండి, ఏదో నేను సరిగ్గా చేయలేదు, నా తప్పేదో ఉందని నీ మైండ్ తోటే నువ్వు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఆ పనిని అవ్వకుండా మనమే చేసుకుంటాం. ఇందులో ఏం చేస్తాము? ఆ డివినిటీ తోటి వర్కింగ్ నాకు ఈ పనులు ఇలా కావాలి అని మనం అనుకున్న ఆ డివినిటీ యొక్క ఎనర్జీని మన లోపల తీసుకుని మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అని మనం తీసుకుంటే, ఒక మనిషి అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మన యొక్క దేహము, మన యొక్క మైండ్ ఆలోచన, తర్వాత స్పిరిట్ ఆత్మ. ఈ 3 కలిపి అవి అనుసంధానమై ఒక పద్ధతిలో ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు. అవి అలైన్మెంట్ లేకుండా ఏమాత్రం పక్కకు వెళ్ళినా, ఇప్పుడు నా కారులో ఒక చక్రం ఒకటి వెళ్తే అటు ఇటు అది ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈ దీన్ని మనం కరెక్ట్ చేసుకుని ఆ ఇంబ్యాలెన్సెస్ని పక్క తీసుకుని యూఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది డివినిటీని కనెక్ట్ అయ్యి ఉన్నాం అందరూ. కానీ దాన్ని తీసుకోవడానికి కూడా మనకు నేను కాదు, నేను వర్ది కాదు, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నా మీద దేవుడికి కరుణ లేదు, లేదంటే ఏదో లేదు అని ఇవన్నీ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాము? మన యొక్క జీవితంలోంచి, ఎక్స్పీరియన్సెస్లోంచి, కల్చర్లోంచి, ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్లోంచి, వీటన్నిటిలోంచి మనం తెలిసో తెలియకుండా చిన్నప్పటి నుంచి కొన్ని మైండ్లోకి అవన్నీ తెచ్చేస్తున్నాం. అవి తెచ్చుకొని అవి ముద్రలు పడిపోయి ఉన్నాయన్నమాట మన మీద. ఇంకా అది ఎలా తీసుకెళ్తే మనం అలాగే నడుస్తాం. ఇప్పుడు మనం ఎక్కడో ఫారెస్ట్లో వెళ్తే 10 మంది వెళ్ళిన దారి ఉంటే అది కొంచెం దారిలాగా అనిపిస్తుంది. ఆ పక్కన ఇంకొంచెం మంచిగా ఉండొచ్చు, కానీ అదేదో కొంచెం కనిపించిందని ఏదైతే అది ఉందో అదే దారిలో అందరం పోతున్నట్టుగానే డబ్బు అంటే ఇలాగా. డబ్బు అంటే రాదు, కష్టపడితే కానీ డబ్బు రాదు. డబ్బుకు చెట్లకు కాస్తాయి. కష్టపడింది డబ్బులు ఎక్కడ వస్తాయి? వచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టుకోకపోతే పోతాయి. ఎక్కువ డబ్బులు వస్తే మనుషులు పాడైపోతారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నిజాలు. మనం అసలు అవునా కాదో తెలియదు. మనం ఇవన్నీ విని సినిమాలు చూస్తాము, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చూస్తాము. ఇవన్నీ చూసి
నేను ఇంతే, నాకు ఇంతే వస్తుంది, నాకు ఇంతకన్నా ఎక్కువ రాదు, వస్తే ఉండదు, వస్తే నేను పాడైపోతాను, ఇలా అన్ని పెట్టుకుని తెలియని భయాలు, కోపాలు, అనుమానాలు, అభద్రతా భావాలు అన్నీ మనలో ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. మరి వాటిని ఎలా పట్టుకుని బయటకు తీసుకురావాలి? అది మూలల్లో ఉన్నాయి ఎక్కడో. ఇప్పుడు మనకి ఇంట్లో చెదపడితే అది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు. మరి దాన్ని పట్టుకోవడం ఎలాగా? అలాగే ఆ డివైన్ ఎనర్జీ వెళ్ళి ఆ మూలల్లో ఎక్కడైతే మన యొక్క 72,000 నాడులు, ఎనర్జీ సెంటర్స్, వీటిలోంచి వాటిని క్లియర్ చేయడం అనేది హోపోనోపోనో ప్రాసెస్. అయితే మనకు ఈ 4 ఏది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది మీరు చూస్తూ ఉంటారు. అవి పాటలు పాడేస్తారు, డాన్సులు చేసేస్తూ ఉంటారు, ఏమనుకోకుండా అనేసుకోండి అంటారు, కొంచెం అనుకోమంటారు. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు రియల్గా కనెక్ట్ కానప్పుడు ఆ డివైన్ ఎనర్జీ నీ లోపలికి ఫ్లో అవ్వడం అనేది కనెక్ట్ కాకపోతే నువ్వు క్లియర్. ఇప్పుడు బయట నుంచి మన ఇంట్లో కరెంట్ వస్తుంది, ఆ బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆ వైర్ అక్కడ తెగిపోయింది అనుకోండి, మన ఇంట్లో కరెంట్ రాదు. ఈ లోపల చూస్తే లక్షల ఖర్చు అయిన సామాన్లు ఉన్నాయి, బోర్డు ఖరీదైన ఉన్నాయి, కానీ ఏది పనిచేయడం లేదు. ఆ బయట నుంచి ఆ ఒక్క వైరు, ఆ చిన్న వైరు, 100 రూపాయలు కూడా కాని వైర్ కనెక్ట్ కాగానే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఏంటి? ఈ మూలాలకి ఎక్కడికి వెళ్ళాలో ఆ ఒక్క ఎనర్జీ, ఆ శక్తిని తీసుకుని వచ్చి వీటన్నిటికి ఇవ్వడం ద్వారా ఇవన్నీ పనిచేస్తున్నాయి. అలాగే ఆ డివైన్ ఎనర్జీకి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు క్లియర్ అవుతావు. మన జీవితం మనం అనుకున్నట్టుగా లేదు, అనుకున్నది అచీవ్ చేయలేకపోతున్నాము అనుకుంటే దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన గైడెన్స్, ఇన్స్పిరేషన్ మనకు ఈ క్లెన్సింగ్లో వస్తుందన్నమాట. క్లియర్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్తాము, ఆ ఇల్లు ఎప్పటి నుంచో వాడకుండా ఉండి చాలా మురికి పట్టిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి పర్వాలేదులే, 2 అగరత్తులు పెట్టి కూర్చుందామంటే కూర్చోలేము మనం. దాన్ని మొత్తం శుభ్రం చేస్తాం కదా, చేసి అదంతా చేసి నీట్గా చేసి తుడిచి అప్పుడు ఒక అగరత్తి పెట్టి కూర్చుంటే మనం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఎందుకు లేము? మనం అంతా ఈ రకరకాలైన బ్యాగేజెస్ అన్నమాట, బాధలు, కోపాలు, కష్టాలు, నష్టాలు, ఇప్పుడు ఈ జీవితానివి ఎన్నో జిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్, వాటన్నిటిని కూడా మనం మోసుకుని మన DNA RNA తోటి వస్తూ ఉన్నాయి. మన యొక్క ఫ్యామిలీ నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి ఇవన్నీ మనకు తెలియకుండా ఉన్నాయి, మన నెత్తి మీద ఉన్నాయి. మరి వాటిని ఎలా తీసుకోగలం? అలాగ మనం దీంట్లో మనం క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఆవిడ మార్నా సిమియోనా గారి ప్రేయర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు వాడకుండా డాక్టర్ హ్యూలెన్ గారు 4 ప్రేయర్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. దాంట్లో చిన్న వైరట్టు ఏదో బాగానే ఉంది, ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేనే కారణము, నన్ను క్షమించు, ఇలా అడగడం ద్వారా కొంత మనం ప్యూరిఫై అయ్యి ఎనర్జీ ఫాలో స్టార్ట్, ఆలోచన అనుసరించి శక్తి వెళ్తుంది కాబట్టి కొంత మనకు చిన్న విషయాలు అయితే క్లియర్ అయిపోతాయి. అదే పెద్దవి డీపర్ లెవెల్లో ఉండేదంటే యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ప్రాసెసింగ్. మనము ఇప్పుడు ఈ 17th చేయబోయే ప్రోగ్రాంలో ఆ డీప్ లెవెల్లో ఉండే ఆ ప్రేయర్స్ అన్నిటిని కూడా నా ఎనర్జీ లెవెల్లో మీకు అక్కడే క్లాస్లోనే ఎక్కువ ప్యూరిఫై అయ్యేలాగా చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఫిజికల్ క్లాస్ పెట్టాము. కాబట్టి వీలైనంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవైల్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా చేస్తూ ఉంటాము. ఫిజికల్ లెవెల్లో ఉండే తేడా కొంచెం ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ట్రై టు అది అవైల్ చేసుకోవడానికి చూడండి. అయితే ఏంటంటే మనము ఈ ఎనర్జీస్ అనేది మీకు అర్థమైనా కాకపోయినా నాకు ఏ ప్రాక్టీస్ లేదు, నాకు వెంటనే అవుతుందా, అంత డీప్ లెవెల్ అవుతుందా అంటే డౌట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు అన్నిట్లాగే డబ్బు గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయో, ఏదన్నా ఒకటి ఇప్పుడు యోగా కావాలి, లేదంటే ఏదో సిద్ధి కావాలి, ఇంకోటి ఏదో కావాలి అంటే నువ్వు ఏదో ఇంత కష్టపడితే కానీ కాదు. నువ్వు తెల్లవారు బ్రహ్మముహూర్తంలో లేచేసి శీర్షాసనం వేసేసి ఇంకేదో చేసేసి గంటల మెడిటేషన్ చేసేస్తే నీకేదో అవుతుంది అనేది మీరు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు. అలాగని ఏమి ఉండదు. ఎలాగంటే డిపెండింగ్ ఆన్ ఆ శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటో దాన్ని బట్టి నువ్వు క్లియర్ అవ్వడం ఉంటుంది. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈ రూమ్ అంతా చీకటిగా ఉంటే నేను ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే
కాసేపు ఆ వెలుగు ఉంటుంది, మళ్ళీ చీకటిగానే ఉంటుంది. అంటే ఆ అగ్గిపుల్ల శక్తి ఎంతో అంత మాత్రమే మనకు దాని యొక్క బెనిఫిట్ వస్తుంది. అది ఒక క్యాండిల్ వెలిగిస్తే కాసేపు ఉంటుంది. అదే ఒక లైట్ పవర్ని కనెక్ట్ చేసామనుకోండి, అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీ శక్తి కాదు, నా శక్తి కాదు. ఎక్కడో ఎవరో కష్టపడ్డారు, ఎవరో చేశారు. ఒక ప్రాసెస్‌లో అదంతా వచ్చి దాని యొక్క బెనిఫిట్ మన వరకు వచ్చింది. మనం స్విచ్ చేయగానే లైట్ వెలిగింది. ఆ లైట్‌లో మన పనులు మనం చేసుకుంటున్నాం. సో, ఇలాగే ఇలాంటి హై ఎనర్జీ టెక్నిక్ మీరు హై ఫ్రీక్వెన్సీది చేసినప్పుడు, మీరు ఒకవేళ 10 ఏళ్ల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నానండి, గంటలు గంటలు చేస్తున్నానండి, ఇంకేదో ఏవేవో ఉంటాయి కదా! రకరకాలు ఉంటాయి. ఎవరికి తోచినవి వాళ్ళు నేర్చుకొని చేస్తూ ఉంటారు. ఏది తప్పు కాదు. అందులో అంత శక్తి లేనప్పుడు ఎన్ని గంటలు చేసినా, ఇప్పుడు నువ్వు సైకిల్ మీద ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాను నేను. షాబాద్ ఆశ్రమం అది. ఈ ఆశ్రమంలో ఉన్నాను నేను. ఇక్కడ నుంచి నేను నడిచి వెళ్ళాలంటే ఏమో ఒక రోజో, 2 రోజులు పట్టొచ్చు. అదే నేను ఒక సైకిల్ మీద వెళ్తే కొంచెం తొందరగా వెళ్తాను. ఇంకా అది కార్‌లో వెళ్తే ఇంకొంచెం ముందెళ్తాను. అది హెలికాప్టర్‌లో వెళ్తే కాసేపట్లో వెళ్ళిపోతాను. ఆ తేడా ఎక్కడుంది? ద ఎనర్జీ కెపాసిటీ ఏదైతే వాడుతున్నామో దాన్ని బట్టి మన యొక్క ట్రావెల్ ఉంది. అలాగే మనం ప్యూరిఫికేషన్ కూడా మనం చేసే పద్ధతిలో దాని యొక్క ఫ్రీక్వెన్సీ, ఎనర్జీలో శక్తి ఉన్నప్పుడు మీరు తొందరగా క్లియర్ అయిపోతారు. లేదంటారా? మీరు 20 ఏళ్ళు చేసినా మీరు అక్కడే ఉంటారు. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ మనలో మన యొక్క బాడీ, మైండ్, బాడీలో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు ఎంత వచ్చింది అంటే, ఆ మార్పు శక్తి వల్ల మార్పొస్తుంది. ఆ శక్తి వల్ల మార్పొస్తుంది కాబట్టి, ఆ శక్తి ఎలాంటి శక్తి అనేది అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం మీకు. మేము చేస్తున్నామండి, మేము చక్రాల మీద మెడిటేషన్ చేస్తామండి అంటూనే ఉంటారు. మరి మీకెందుకు తేడా రాలేదు? వేరే వాళ్ళకి 2 నిమిషాల్లో, 5 నిమిషాల్లో ఎందుకు తేడా వచ్చింది? మరి వాళ్ళు ఆ చక్రాల మీదే కదా చేశారు. అంటే ఈ శక్తి, దాని శక్తి వలన అక్కడ తొందరగా కరెక్ట్ అయింది. ఇక్కడ అవ్వడం లేట్ అవుతుంది. ఇది అన్నమాట తేడా. కాబట్టి మనం నేర్చుకునే ఈ హోపోనోపోనో టెక్నిక్ బయట మీకు కనిపించే టెక్నిక్స్ కన్నా చాలా రియల్ టెక్నిక్. ఒరిజినల్‌గా ఆ రియల్ ప్రేయర్స్ ఆవిడకి ఏవైతే వచ్చాయో ఆ ప్రేయర్స్‌ని ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ చేసి మీతో చేయించడం అనేది జరుగుతుంది. దానివల్ల మీకు హీలింగ్ జరుగుతుంది. దీనివల్ల లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు అనుకున్నది కూడా మనం చేసుకోవచ్చు. అలాగే హెల్త్‌కి చేసుకోవచ్చు. అంటే చాలా డీపర్ కర్మాస్ ఉంటాయి. వాళ్ళు చేసుకోవడం ద్వారా దాని యొక్క డిఫరెన్స్ అనేది మనం చూస్తామనమాట. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిల్డ్రన్‌తో ప్రాబ్లమ్ ఉంటాయి. ఫైనాన్షియల్‌గా ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటి? డిస్ట్రప్షన్ ఆఫ్ ఎనర్జీస్ అన్నమాట. వాళ్ళకి మనకు మధ్య కొన్ని ఆ ఎనర్జీ బాండ్స్ ఉంటాయి. ఆకా కార్డ్స్ అంటారు. ఆ ఆకా కార్డ్స్ స్ట్రాంగ్‌గా, నెగెటివ్‌గా ఉంటే వాళ్ళకి మనకు ఎప్పటికీ సరిపోదు. కానీ ఎప్పుడైతే ఇందులో ఆకా కార్డ్స్ కట్ చేసి నెగెటివ్ ఎనర్జీస్ కట్ అవుతాయో, వెంటనే వాళ్ళకి మీకు అసలు ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. నిన్నటి వరకు అంత కోపంగా ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు ఇవాళ నార్మల్‌గా ఎలాగవుతారు? మన మైండ్‌కే మనకు తెలియదు. అంటే ఆ నెగెటివ్ కార్డ్ కట్ కాగానే నెమ్మదిగా రిలేషన్ కరెక్ట్ అవుతుంది. అందుకని ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నవాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ చిల్డ్రన్‌తో ఈ మధ్య కాలం అందరికీ చిల్డ్రన్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళ మాట వినరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనము ఆ ఎనర్జీ ఇంబాలెన్సెస్‌ని, ఆ ఫ్రీక్వెన్సీస్ ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేసుకోవడం అనేది హోపోనోపోనోలో జరుగుతుంది. ఫర్ ఆల్ యాస్పెక్ట్స్‌కి మనం చేసుకొని దీంట్లో బాగుపడొచ్చు. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. ఆర్ అదర్‌వైజ్ నాగేంద్ర గారు ఇంకేమన్నా అడుగుతారా? కొన్ని క్వెషన్స్ తీసుకుందాం మేడం. తీసుకొని ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పి మనం మెడిటేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎవరైనా క్వెషన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి 1 బై 1. ధనుంజయ్ గారు మీరు స్టార్టింగ్‌లో ఒకసారి ఏదో అడగాలని చూసారండి. ఒకసారి మాట్లాడతారా? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. మేడం నా పేరు శంకర్ మేడం. నా వయసు 52 సంవత్సరాలు. బేసిక్ గా నాకు షూ మార్ట్ ఉంది, బిజినెస్ మ్యాన్ ని. అంటే స్టార్టింగ్ నుంచి బిజినెస్ మ్యాన్ అన్నమాట.
ఈ బిజినెస్ లో ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల బాగా ఓవర్ వెయిట్ అయిపోయి హెల్త్ పరంగా కూడా బాగా డ్యామేజ్ అయిపోయినా. ఎందుకంటే ఒక మోకాళ్ళు కూడా బాగా అరిగిపోయినాయి, హై బీపీ, బ్రీతింగ్ ప్రాబ్లము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి. వీటన్నిటిని ఏ విధంగా అని మన డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు మేడం, ఆయనకు అడిగితే ముందు వెయిట్ తగ్గు, చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నావు అన్నారు. సరే, ఒక న్యూట్రిషన్ ఫుడ్ వాడి 20 kgs వెయిట్ లాస్ అయినాను. ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో టోటల్ మళ్ళీ నాకు ఎప్పుడైతే 40 years 35 years లోనే ఎనర్జీ మళ్ళీ క్రియేట్ అయ్యింది, మళ్ళీ హ్యాపీ, చాలా బాగా బిజినెస్ చేసుకోగలుగుతున్నాను, యాక్టివ్ పెరిగిపోయింది. అంటే ఈ వెయిట్ తగ్గాలకు హెల్త్ ఇష్యూస్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆనందము, ఈ రెండు ఉన్నప్పుడే ఐశ్వర్యం కూడా. ఈ క్వశ్చన్ ప్రజెంట్ ఏమైనా ఉంటే హొపనోపోనో మేడం? మీద క్వశ్చన్ అడగండి. హొపనోపోనో మీద క్వశ్చన్ అడగండి. ప్రజెంట్ ఏమైందంటే ఇప్పుడు 50+ లోకి వచ్చినాను. నేను ఈ నా చెప్పుల షాప్ షూమార్ట్ ఉంది, మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈ ఏదైతే నేను హెల్త్ తీసుకున్నానో ఆ వెల్నెస్ లో, ఈ వెల్నెస్ లో ఒక కోచ్ గా కూడా కొనసాగుతున్నాను. బాగా మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, ఒక టీం వచ్చింది, చాలా బాగుంది. ఈ దాదాపుగా 1 year నుంచి బాగా ఫిజికల్ గా వర్క్ లేదు, కానీ మెంటల్ గా బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. కొద్దిగా ఏదైనా 1 minute 2 minutes వినాలంటేనే మైండ్ కొంచెం హెడేక్ రావడము, వినాలనిపించడంలా, మెమరీ లాస్, జ్ఞాపక శక్తి తగ్గింది, చికాకు, కోపము, ఫేస్ లో ఈ ఓకేలేండి. ఓకే. ఇప్పుడు అన్ని మనం అంత టైం కుదరదు కదా, మీకు ఏదన్నా ప్రశ్న ఉంటే అడగండి. అది స్మైల్ తగ్గిపోయింది. మళ్ళీ నాకు పూర్వము ఎనర్జీ మైండ్ మారాలి. ఎనర్జీ, తర్వాత జ్ఞాపక శక్తి, ఇవన్నీ రావాలంటే ఎనర్జీని మీరు లూజ్ అవుతారు. ఈ కాలం చాలా మందికి ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. మెమరీ లాస్ అనేది అతి అతి సామాన్యం అయిపోయింది. అంటే ఆ ఎనర్జీ లెవెల్లో మనం కోల్పోతున్నాము. ఇవన్నీ మనం రికవరీ ఈ ఎనర్జీ టెక్నిక్స్ లో నేర్చుకొని చేయొచ్చు మీరు. అది ఈ వినాలనే కూడా బాగా హెడేక్ వస్తూ ఉంది ఎక్కువసేపు. అది కూడా తగ్గుతుందండి. ఆ, తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి. మీరు నేర్చుకోగలిగితే తగ్గుతాయండి. కేవలం మెడిటేషన్ ఒకటే మార్గం. ఫిజికల్ యాక్టివిటీ మాకు డైలీ ఉంటుంది, మెడిటేషన్ అనేది లేదు. దాని మీద నాకు చాలా రోజుల నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనండి, మీరు నేర్చుకోగలిగితే వచ్చి నేర్చుకోండి. నేర్చుకోగలిగితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్ అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, నేను న్యూగా జాయిన్ అయ్యాను ఈరోజు మీ క్లాస్ లో. థ్యాంక్ యూ మేడం. బేసిక్ గా నాకు ఈ మధ్యన యాక్సిడెంట్ అయింది మేడం. సో నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. యాక్చువల్లీ మా సిస్టర్ ఫ్రెండ్ చెప్పారు మీ క్లాస్ వింటేనే చాలా వరకు తగ్గిపోతుంది అని. ఎందుకంటే వాళ్ళు నా నేమ్ మీద వాళ్ళు చేస్తున్నారు. నాకు వాళ్ళు మా నేమ్ మీద చేయడం వల్లే నాకు ఎందుకో రిలాక్సేషన్ అనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ మేడం. అందుకని వాళ్ళ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్పెషల్లీ ఒక క్లాక్ పెట్టుకుని మరి మీ క్లాస్ నేను వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, నా హెల్త్ కోసం నేను అంటే ఇప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది, నేను జాబ్ ఇప్పుడు లీవ్ లో ఉన్నాను ఒక 3 to 5 months. ఇన్ ఫ్యూచర్ కూడా కష్టం అని చెప్పారు డాక్టర్. బట్ నాకైతే నమ్మకం ఉంది మేడం, అంటే మెంటల్ గా నేను స్ట్రాంగ్. సో నేను ఫ్యూచర్ లో కూడా నేను స్ట్రాంగ్, నేను మళ్ళీ నడుస్తాను పూర్వంలాగా. కానీ ఇంకా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఒప్పనొప్ప ద్వారా నాకు ఇంకా మంచి రిజల్ట్స్ కావాలి. సో దానికోసం నాకు చెప్పండి మేడం గారు. ఓకే, తప్పకుండానండి. మీరు ఏమన్నా ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ తునుమల సగ్రహారం అని వైజాగ్ డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే. అయితే మీరు రాలేరు కాబట్టి మీరు కాంటాక్ట్ లో ఉండండి. ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవుతుందని, ఆన్లైన్ క్లాస్ లో మీరు నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలో అవన్నీ మీకు గైడెన్స్ ఇస్తే మీకు మీరు చేసుకునే విధానం. ఓకేనండి, థ్యాంక్ యూ. గుడ్. లాస్ట్ మూమెంట్ లో మీరు కూడా వెంటనే నన్ను యాడ్ చేశారు మేడం. థ్యాంక్ యూ నా చాట్ ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రశాంతి గారు అడగండి క్వశ్చన్. అంటే మీ వాయిస్ రావట్లేదండి, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. హలో, చెప్పండి.
నమస్తే మేడం. నమస్తే. నా వాయిస్ అంత క్లియర్‌గా లేదు మేడం. ఏమనుకోవద్దా? చెప్పండి, పర్లేదు. రిలేషన్‌షిప్ గురించి కొంచెం ప్రాబ్లమ్ ఉంది మేడం. అదే కొంచెం కనుక్కుందామని. ఏవండి? రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ మేడం. ఓకే. ఓకే. అంటే ఎలా మీరు చేయాలి? ఎక్కడుంటారు? ప్రెజెంట్ ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నాను మేడం. ఏ గణప ఊరు? పల్నాడు జిల్లా మేడం. ఓకే. ఓకే. మీరేమైనా క్లాస్‌కి రాగలిగితే రండి. లేదు అంటే ప్రస్తుతానికి మా వీడియోస్ అవి ఉన్నాయి. వాటిని చూస్తే మీకు గైడెన్స్ కొంచెం తెలుస్తది. ఓకే మేడం. కొన్నిటికి ఎలా చేసుకోవాలో ఉంటుంది. అదర్‌వైజ్ ఆన్‌లైన్ క్లాస్‌లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే. ఆన్‌లైన్ క్లాసుల గురించి చెప్తారు మీకు. అంటే మీరు గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి మీకు ఆ క్లాస్‌లో ఉన్నప్పుడు మీకు తెలుస్తాయి. ఓకే మేడం. మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే మీకు చెప్తారు. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఒకసారి మళ్ళీ లాస్ట్‌లో తీసుకుందాము. మనం మెడిటేషన్ అది కూడా చేయాలి కాబట్టి టైం సరిపోదు. సో, బిఫోర్ వి స్టార్ట్ పౌర్ణమి డివైన్ ఎనర్జీ మెడిటేషన్ ఒకసారి కొంతమందికి తెలుసు ఆల్రెడీ లాస్ట్ వెన్స్‌డే ఫ్రీ మాస్టర్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి కొంతమంది తెలిసే ఉంటది. సో, మీ అలాంగ్ విత్ మేడం గారితో కలిసి మేము సండే 17వ తారీఖు ఆదివారం. ఈ ఆదివారం హైదరాబాద్‌లో హోఓపోనోపోనో అంటే మేడం చెప్పినట్టు రియల్ వెర్షన్ ఇది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆ 4 ఫ్రేజెస్ గురించి చెప్పడం గాదు. సో, చాలా డీపర్‌గా ఆ రియల్ హోపోనోపోనో ఆఫ్‌లైన్ క్లాస్ అనేది అంటే ఫిజికల్‌గా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే పర్టిక్యులర్‌లీ తెలుగులో హోఓపోనోపోనో అనేది ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌లోనే చెప్తున్నారు. బట్ ఇట్ రిక్వైర్ అది చాలా మంది అది వర్క్ అంతలా అవ్వకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఎక్కువ ఆన్‌లైన్‌లో ఎనర్జీ అనేది ఆ కరిక్యులంలో కూడా లేకపోవటం. సో, దీనిలో ఏం జరుగుతది ఆఫ్‌లైన్‌లో అంటే ఒకటి యాస్ ఎ హీలర్‌గా మేడం కెన్ హీల్ విత్ ద ఎనర్జీ. ఫిజికల్‌గా అక్కడే కూడా కొంత మీకు ఎనర్జీ అనేది మీరు తీసుకోవచ్చు. ఆ డివైన్ ఎనర్జీ ఒక గ్రూప్‌గా కలిసి హోపోనోపోనో చేయటం అనేది చాలా డివైన్ ఎనర్జీ పరంగా కూడా చాలా పవర్‌ఫుల్‌గా మీరు ఎనర్జీ తీసుకోవచ్చనమాట. అది ఒకటి చాలా అడ్వాంటేజ్. ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్ మీరు అంటే మేమే నాకు తెలిసి మేడం గారు ఒక 6 ఇయర్స్ తర్వాత పెడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా తెలీదు. కాబట్టి ఈ ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్ మీరు లెవరేజ్ చేసుకోండి అందరూ గూడా. సో, దానిలో బెనిఫిట్ అనేది అది. దాంతో పాటుగా గూడా హోపోనోపోనో ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు మీరు కొంత ఆ ప్రేయర్స్ అదే నేర్చుకోగలుగుతారు గానీ, ఇందాక మాట్లాడుకున్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే మీ ఆరాలో ఉన్నటువంటి ఎనర్జీని బట్టే మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మీకు కనిపిస్తా ఉంటాయి అలా. సో, నెగెటివ్ ఎనర్జీ ఎంత ఉందో దాని ప్రకారమే మీ లైఫ్‌లో అది మనీ ఆర్ హెల్త్ గాని, రిలేషన్‌షిప్‌లో గాని ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఆ నెగెటివ్ సరౌండింగే కారణం. సో, ఈ ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్‌కొచ్చే వాళ్ళకి రాగానే గూడా ఒక ఆరా స్కాన్ అనేది మిషన్‌తో చేయటం జరుగుతుంది. మీకు ఆ నెగెటివ్ ఎనర్జీ మీ ఆరాస్‌లో ఎన్ని ఫీట్లుంది అని చూయించి, మీ ప్రాక్టీస్ అంతా గూడా సో, ఆ ప్రాక్టీస్‌లో గూడా కనీసం ఒక 4-5 హోపోనోపోనో ప్రాక్టీస్ ప్రేయర్స్ చేయటం జరుగుతుంది. ఇన్నర్ కనెక్షన్స్ గాని, ఫర్‌గివ్‌నెస్ గాని, డివైన్ ఎనర్జీ తీసుకోవటం గాని అండ్ ఆల్సో డివైన్ ప్రొటెక్షన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అది దాని తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి ఆరా స్కాన్ చేసి, మీకు ఆ పెరిగిన ఎనర్జీ ఫీల్డ్ అనేది మీరు చూడొచ్చు. ఎంత ఎనర్జీ ఫీల్డ్ అనేది పెరిగిందనే ప్రాక్టీస్‌లో ఇది ఆ ఒక్కరోజు ప్రాక్టీస్‌లోనే. సో, ఫర్దర్‌గా మీరు ఎలా చేసుకోవాలి, మీకున్న సమస్యలకి ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. దాంతో పాటు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన వాళ్ళకి సండే తర్వాత 5 మాస్టర్ మెడిటేషన్ ప్రాక్టీస్ క్లాసులు ఆన్‌లైన్‌లో మళ్ళీ సెపరేట్‌గా గూడా ఉంటది. అంటే ఈ ప్రోగ్రామ్‌లో ఆరా స్కాన్, హోపోనోపోనో ఆథెంటిక్ వెర్షన్‌లో ట్రైనింగ్ ఇవ్వటం, ఆఫ్‌లైన్‌లో ఫిజికల్‌గా ప్రొటెక్షన్, ఎనర్జీ ప్రొటెక్షన్ చేసి మిమ్మల్ని పంపించి, ఆ తర్వాత 5 ఆన్‌లైన్ మెడిటేషన్స్ హోపోనోపోనో ప్రాక్టీస్ క్లాసులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇట్స్ వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ అండి. మీరందరూ గూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ గూడా దీన్ని వాడుకోండి. అంటే ఇక్కడ చూస్తే మీరు ఆన్‌లైన్‌లో గూడా ఎక్కడ చూసినా 6,000, 7,000, 8,000 జస్ట్ ఆన్‌లైన్‌కే. బట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ. సో, 1499 అంటే రూ. 1,499కి ఇది క్లాస్. అంటే ఫుల్ డే క్లాసు.
ఏది ఆర్ఆర్ స్కాన్ ఒక ఒక అడ్వాన్స్డ్ మిషన్ తోటి అది కూడా ప్రైవేట్ వాళ్ళే వచ్చి చేస్తారు. సో వాళ్ళకే మేము అది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ లంచ్, మీకు స్నాక్స్ కానీ అంతా కలిపి అది 1499 రూపీస్. సో దిస్ నో కమర్షియల్ ఆస్పెక్ట్ ఇన్ దట్. సో ప్లస్ మీరు అవకాశం ఉండి ఎక్కువ మంది దీన్ని వాడుకొని ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి ఎక్కువ మంది వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని సొసైటీ అనేది కొంత పీస్ అనేది డెవలప్ అవ్వాలి. సో దట్ ఈస్ మేడమ్స్ విజన్ ఈస్ ద డ్రగ్లెస్ థెరపీ తోటి ఈ సొసైటీ అనేది హ్యూమన్ ప్యూరిఫై అయితే ఆటోమేటిక్గా సొసైటీ ప్యూరిఫై అవుతుంది, ఈ ప్రపంచం కూడా పీస్తో డెవలప్ అవుతుంది అనే విజన్ తోటి చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి. కాబట్టి ఎక్కువ మీరు ఆలోచించకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆన్లైన్ క్లాస్ చూడద్దు. నాకు తెలుసు చాలా మందికి అంటే మనం ఇంట్లో కూర్చొని క్లాస్ అటెండ్ అవ్వడం అనేది ఈ కరోనా తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది అందరికీ కూడా. కానీ దానిలో కొంతవరకే మనం తీసుకోగలుగుతాం. ఎలాంటి ప్రాక్టీసెస్ అవకాశం ఉన్నంత వరకు ఫిజికల్గా తీసుకోండి. ఆ ఎనర్జీ బెనిఫిట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు తీసుకొని ఒక 2 క్వశ్చన్లు we will start with meditation. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఆల్రెడీ హొప్పనొప్పనో చేసిన వాళ్ళు ఎవరైనా మన దగ్గర మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకటి 2 ఎక్స్ప్లెయిన్ చేయండి. యూ కెనాట్ టెల్, ద అదర్స్ కెనాట్ అండర్స్టాండ్ కదా. కరెక్ట్. ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. ఇందాక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూసాం మేడం, కృష్ణవేణి గారు. అంటే ఆమె ఫ్రీ మాస్టర్ క్లాస్లో 15 మినిట్స్ ప్రాక్టీసే చేశారు. అండ్ షీ వాజ్ వరీడ్. ఆ రోజు బుధవారం షీ వాజ్ వరీడ్ అబౌట్ హర్ సన్. సో ఈ రోజు వచ్చి తను చాలా హ్యాపీగా ఆమె షేర్ చేస్తున్నారు, హీఈస్ లిజనింగ్ అని, హీ వాంట్ టు గో టు జాబ్ అని. సో అదే అండి, అంటే కొన్ని మనకి తక్కువ టైంలో తక్కువ ప్రాక్టీస్తో ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. బట్ డెఫినెట్లీ చాలా మంది దీని మీద వర్క్ చేసి బెనిఫిట్ పొందారు. సో మీరు కూడా తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను భవానీని. అంతకుముందు క్లాస్ చేశాను. చెప్పండి. క్లాస్ చేశాక 3 areas లో నాకు మంచి జరిగింది. అవేంటంటే రిలేషన్షిప్ ఒకటి. అంతకుముందు ఉపనోపన చేసిన క్షమించాను అనుకునేదాన్ని కానీ మనసులో క్షమించలేకపోయేదాన్ని. ఇది చేశాక మనసులో కూడా క్షమించడం తెలిసింది దాని గురించి. తర్వాత అవతల వాళ్ళలో కూడా మార్పు కనపడింది. అవతల వాళ్ళ బిహేవియర్ లో కూడా రిలేషన్షిప్ లో చాలా మార్పు కనపడింది. తర్వాత మా అమ్మాయికి జాబ్ లో ప్రమోషన్ వచ్చింది. నేను ఎప్పుడు ఇంకా కోరుకుంటుంది, నాకు ఇది చేశాకే వచ్చింది అది. మూడోది, మా కోడలు ప్రెగ్నెన్సీతో ఉండేది. ఆ టైంలో అనుకునేదాన్ని నార్మల్ డెలివరీ, తల్లి పిల్ల ఇద్దరు బాగుండాలి అని. అంటే తనకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అయినా కానీ నార్మల్ డెలివరీ అయింది. ఇద్దరు బాగున్నారు ఇప్పుడు. 1.5 months. గ్రేట్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, గివ్ హర్ ఏ బిగ్ క్లాప్ అండి అందరూను. ఏరియాస్ లో మనకి మంచి జరుగుతుంది అని మీరు చెప్పింది నా విషయంలో కరెక్ట్ అయింది అనిపించింది. అదే అంటే చూసారా, ప్రాక్టీస్ అంటే మనం నేర్చుకోవడం ఒకటి, దాన్ని పట్టుదలగా ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యం. అంటే అని కొన్ని వింటాము, ఏముంది లేని చేయడం, ఏదో పనుల్లో పడిపోయి చేయడం మానేస్తాం. సో వెన్ దెర్ ఈస్ ఎనర్జీ ప్రాక్టీస్ మీ చేతుల్లో, ఇంకా యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏ ఇష్యూ అయినా నేను చేయగలననే నమ్మకం కలుగుతుంది. మీరు ఏదొచ్చినా దాన్ని ఎదుర్కోగలరు, చేయగలుగుతారు. యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్ ఆల్సో. యా, గుడ్. వెరీ గుడ్ అండి. జ్యోతి గార్గా గారు క్వశ్చన్ అండి. అన్మ్యూట్ చేసుకున్నాం. హలో చెప్పండి. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఆన్లైన్ లో మీ క్లాసెస్ వింటున్నాను మేడం. మా బాబు 10th అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటూనే వాడికి మంచి కాలేజీలో సీట్ రావాలి అనేసి ఓపెన్ చేశాను. ఏంటంటే ఇప్పుడు మేము హాస్టల్లో రావాలి అన్న ఉద్దేశం ఉండే, వాడికి IIIT బాసరలో వచ్చింది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. ఓపెన్ అంటే క్లాసెస్ ఆన్లైన్ లో చేస్తూ ఉంటాను.
ఈ క్లాసెస్ కి కూడా అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు కండక్ట్ చేసే క్లాస్ కి కూడా జాయిన్ రావాలి అనేసి ప్రయత్నం చేస్తున్నాను. రండి తప్పకుండా. ఎందుకంటే జీవితాన్ని మార్చే శక్తి కొన్ని టెక్నిక్స్ లో ఉంటది. మనం ఏదైతే మనకు జీవితంలో పనికొస్తుందో దాన్నే నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది నేర్చుకుంటే మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చు అంతే. లేదంటే జీవితం అది బాగాలేదు, ఇది బాగాలేదు, వాడు చేయలేదు, వీళ్ళు చేయలేదని ఆ నెగిటివ్ లోనే మన జీవితం అంతా కొట్టుకుపోతుంది. మేడం అంటే అంతకు ముందుకు బాబు విషయంలో నేను స్కూల్లో ఉన్నప్పుడైనా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. హాస్టల్లో జాయిన్ చేయాలి అనేసి క్లాసెస్ తో మీరు చెప్పేటి చేసేదాన్ని నేను. అంటే మీ క్లాసెస్ లో మీరు హొపనొపో ఎట్లా చేయాలి ఏంటి అది బుక్ లో రాసుకొని రిపీటెడ్ గా నేను చేస్తూ వాడికి వచ్చేదాకా కంటిన్యూస్ గా చేశాను మేడం. నేను రిజల్ట్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. చేయండి, బాగా చదవాలని కూడా చేయండి. తన లైఫ్ లో బాగుండాలి, రెగ్యులర్ గా చేస్తూ ఉంటే తను మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా వీలవుతుంది. ఓకే మేడం. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ప్రసన్న అండి. నేను కంపల్సరీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి మేడం. ఓకే. డియర్ ఆల్, ఇక్కడ ఉన్న ఎంత మందికి ఇది ఒక సదవకాశం అండి. ఎంతో మంది చూసుండి ఉంటారు ఇక్కడ మనకి ఫ్రీ క్లాస్ ఉంది, మెడిటేషన్ ఉంది అని. బట్ మనం 80 మంది అటెండ్ అయ్యాము అంటే ఏదో సంథింగ్ ఏదో లింక్ ఉంది అని కదా అర్థము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను మేలో మేడం క్లాస్ 21 days మైండ్ సెట్ క్లాస్ అటెండ్ అయ్యానండి. నా పేరు ప్రసన్న, మాది నియర్ బై విజయవాడ అండి. నేను 45 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి. ఆన్లైన్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. 45 years ఏజ్ లో సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయటం అంటే దట్స్ నాట్ సో సింపుల్ అండి. 1 second మ్యామ్. సారీ అండి. అయితే నేను 21 days మనీ మైండ్ సెట్ అని చెప్పి మేడం ఫస్ట్ హోప్నోపోనో క్లాస్కి అటెండ్ అయ్యానండి. దాంతో నేను ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళాను. గ్రేట్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను ఆన్ బోర్డ్ అవుతున్నానండి. ఈ ప్రజెంట్ డేస్లో అంత ఈజీ ఏం కాదు, నేను బయట చూసిన దాన్ని బట్టి అంత సో ఈజీ కాదు. అయితే మేడం చెప్పిన క్లాసుల్లో తప్ప టు బీ ఫ్రాంక్ నేను అంత ప్రాక్టీస్ ఏం చేయలేదండి. ఈ విషయం మేడంకి కూడా తెలీదు. సారీ మేడం. కానీ నేను చూడాల్సిన రిజల్ట్ కన్నా చాలా ఎక్కువ రిజల్ట్ చూసానండి. రియల్లీ థ్యాంక్ఫుల్ మేడంకి. నేను ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ మనీ గురించి అండి, నేను అప్పుడు పే చేశాను అంతే. మొన్న ఏవో క్లాసెస్ ఉన్నాయి మేడంవి. ఆ మేడం క్లాసెస్ ఆయన ఏమన్నారంటే, మీరేమి పే చేయొద్దు, డైరెక్ట్ క్లాసెస్ అటెండ్ అయిపోండి. ఈవిడ మనీ కోసమే చేస్తుంటే 500, 2000 ఏమంటే గట్టిగా చీర కొనుక్కుంటే అయిపోతాయండి. 2 సార్లు కొనుక్కునే చీరకి అయిపోతాయి. కానీ లైఫ్ టైం మన ఆలోచనల్లో, మన బిహేవియర్లో, మన సిచ్యువేషన్స్లో, ఫ్యామిలీ రిలేషన్స్లో, చుట్టుపక్కల మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరు డైరెక్ట్గా చూడొచ్చండి. ఇప్పుడు క్లాస్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరిది నాదో చిన్న రిక్వెస్ట్ అండి, మేడం ఇప్పుడు చెప్పే ఏ టెక్నిక్స్ అయినా జస్ట్ 1 week ఫాలో అవ్వండి. మీరు రిజల్ట్ చూస్తే కనుక యూ హ్యావ్ టు అప్రోచ్ అయ్యి మేడంకి దీనివల్ల ఎంత లాభం అన్నది మీకే అర్థమవుతుందండి. ఆవిడ కనీసం చిన్న తులసాకును కూడా ఆవిడ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా ఏదో బాగుపడండి, ఇంకా ఏదో బాగుపడండి అని జస్ట్ లోక కళ్యాణం కోసమే ఆవిడ చేస్తున్నారని చెప్పాలి కాదు, అదే నిజం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. హోపనోపోనో ఇస్ ద బెస్ట్. ఇందాక ఎవరో అన్నారు నాకు యాక్సిడెంట్ అయింది నేను లేవలేనేమో అని. కాదండి, 200% మీరు లేస్తారు, మీరు మీ పనికి వెళ్తారు. 200% అండి. అందుకనే మీరు ఈ క్లాస్కి అటెండ్ అయ్యారు. బీ షూర్ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ అండి, కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కన్సిస్టెంట్ గా చేస్తే మనకు తప్పకుండా నిరాశ పడకూడదు. ఎందుకంటే జీవితంలో ఎన్నో
జన్మజన్మల కర్మలన్నీ కూడా ఉంటాయి మనకు. వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ మన జీవితంలో మనం ముందుకెళ్ళడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ సాధనలు చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. గుడ్, కంగ్రాచులేషన్. నమస్తే మేడం, నేను శ్రీనివాసరావు అండి. చెప్పండి చెప్పండి చెప్పండి. యాక్చువల్ మేడం దగ్గర నేను సిద్ధ సైన్స్ నేర్చుకున్నానండి 19లో. ఆ 19కి ముందు నా పరిస్థితి అయితే అసలు పెద్ద గొప్పగా ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే సిద్ధ సైన్స్ తో మేడంకి కనెక్ట్ అయ్యామో అప్పటి నుంచి మొత్తం యాక్చువల్ మా ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉండేదండి. ఉంటే అది నేను 20 సంవత్సరాల నుంచి అలా ఖాళీగా పెట్టా. జస్ట్ ఇది సిద్ధ సైన్స్ దాన్ని నేర్చుకున్న తర్వాత 1 monthకే నాకు ఆలోచన వచ్చేస్తే షాపులు కట్టాను. కడితే దాని మీద మంచి ఇన్కమ్ వస్తుందండి. అట్లానే నాకు ఒక్కడే కొడుకు, వాడికి ఐఐటిలో సీట్ వచ్చిందండి హైదరాబాద్లో. అది కూడా నేను చెప్పాలంటే మేడము ఇది నాకు నేర్పించిన సిద్ధ కళ్యాణ సాధన వాటి ద్వారానే వచ్చిందని అని నేను 100% నమ్ముతానండి. మెయిన్ బాబుకి ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది. వాడికి 1.5 lakhs per month అండి. వాడి ఏజ్ ఇప్పుడు 21 వెళ్ళి ఇప్పుడు 22 స్టార్ట్ అయింది అనమాట. ఈ ఏజ్ లోనే వాడు అంత శాలరీ కూడా శాలరీ ఉన్న జాబ్ సంపాదించుకున్నాడు. ఇదంతా చెప్పాలంటే మేడంతో కనెక్ట్ అవటమేనండి. మేడం ఏంటంటే అసలు నాన్ కమర్షియల్ అండి. మేడంకి డబ్బు అనేది అసలు ఒక పాయింట్ కాదనమాట. ఫ్రీగానే నేర్చుకోండి అని చెప్తారు మేడం కూడా. మీకు ఏంటంటే ఒక్కసారి మీరు కానీ ఇది నేర్చుకుంటే రేపు జరిగే క్లాస్లో మ్యాక్సిమం మేడం వచ్చే పవర్ తోటి మీలో చాలా చేంజెస్ వస్తాయండి. మీ థింకింగ్, నెక్స్ట్ వేరే మీ కొలీగ్స్తో మీ బిహేవియర్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. ప్లస్ మీకు ఏమైనా భయాలు ఉంటే భయాలు పోతాయండి. చాలా బాగుంటుందండి క్లాసు. మీరు కానీ ఇప్పుడు మనం ఏది ఒక సినిమాకి వెళ్తేనే 2-3 కలిసి వెళ్తేనే 1500 ఈజీగా అవుతుందండి. ఇప్పుడు మన లైఫే చేంజ్ అయిపోద్ది ఆ ఒక్క రోజుతోటి. మీరు అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా. మెయిన్ వీలైనంత వరకు క్లాస్కి రావడానికి 100% ట్రై చేయండి. నా రిక్వెస్ట్ అదే. ఎందుకంటే నేను మేడం తోటి నేను గెయిన్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అనమాట. నేను ఏదో ఇప్పుడు మేడంకి అవసరం లేదు డబ్బు అనేది. ఏది పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యారు మేడము. అసలు అవసరం లేదండి. ఆ మేడము థింకింగ్ ఏంటంటే పబ్లిక్ని బెనిఫిట్ చేయాలి. పబ్లిక్కి ఏదోలా బెనిఫిట్ చేయాలి. మ్యాక్సిమం అన్ని 3 క్లాస్లే ఉంటాయి మేడం. ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలా ఈ హోటల్స్ ఇది ఉంటే పెడతారు అంతే. అందుకని వీలైనంత వరకు కొత్త వాళ్ళు మీరు అసలు సెకండ్ థాట్ లేకుండా క్లాస్ జాయిన్ అవడానికి ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నానండి. యాజ్ ఏ ఓల్డ్ పర్సన్, అదే ఓల్డ్ టీమ్ పర్సన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, గుడ్ అండి. మేడం నమస్తే మేడం. అది ఇందాక నేను మాట్లాడాను కదా, ఓకే. అంటే మెయిన్ ఓపోనోపోనో ఎంత అంటే పవర్ అయింది అనేది నాకు తెలుసు మేడం. అరౌండ్ 1.5 బ్యాక్ కూడా మేము ఓపోనోపోనో ఎవ్రీడే నైట్ పౌర్ణమి రోజు కూర్చుని ఒక మంచి విష్ అనుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది రొటీన్ గా చేసేవాళ్ళం మేడం. కానీ మా సిస్టర్ సరోజిని అండ్ మా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి అని ఉన్నారు మేడం. వాళ్ళు ఎక్స్పెషల్లీ మీకోసం ఏం చెప్పారంటే మేడం మాటల్లోనే మ్యాజిక్ ఉంది. అండ్ ఆవిడ ఏంటంటే ఎక్స్పెషలీ ఫర్ అందరి కోసం ఎక్కువ ఆలోచిస్తారు, కమర్షియల్ కాదు అనేవి ఎక్కువ చెప్పారు మేడం. అండ్ సేమ్ టైం ఏంటంటే నాకు చాలా స్ట్రాంగ్ గా నేను చెప్పాను మేడం. ఇందాక మేడం అన్నారు నేను నడవగలుగుతానని, అసలు అది లేనే లేదు మేడం. చాలా నడవడం కాదు మేడం, నేను పరిగెడతాను, నాకు అంత స్ట్రాంగ్ ఉంది. వెరీ గుడ్, వెరీ బట్ ఆ గుడ్. పరిగెట్టేది నేను స్పీడ్ గా పరిగెట్టాలనుకుంటున్నాను అంతే. అంటే Very 3 good. months చెప్పారు సార్. నేను ఒప్పనొప్పనో మీతో అంటే గురువు అధ్యయనంలో చేయడం చాలా మంచి విషయం మేడం. సో మీలాంటి గురువుల ద్వారా ఒక 1.5 month 3 months చెప్పారు. సో 1.5 month లోనే నేను బాగా నడాలనుకుంటున్నాను. అంటే మేడం నేను నడవలేను అనుకుంటున్నారు, నేను చాలా బాగా నడుస్తాను. అది ముందు వెరీ గుడ్, ఉండాలి ఎవరికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి వెరీ మంచి ప్లాట్ఫామ్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఏంటంటే మనం
ఇన్నర్ సబ్ కాన్షియస్ మైండ్ మన మైండ్ సెట్టే మనల్ని అన్ని పనులు ఎస్ మేడం, ఎస్. ఓకే. అంటే నెగిటివిటీని నేను అసలు తట్టుకోలేను మేడం. నేను అదే చాలా అదే బాగా నడుస్తాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, క్వశ్చన్స్ ఇంకా ఏమన్నా లాస్ట్ లో తీసుకుందామండి. మనం ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అంటే క్లాస్ లో ఉన్న మిగతా వాళ్ళు వినుంటారు, అంటే ద వే దే ఆర్ ఎక్సైటెడ్, అంటే వాళ్ళు ఎంత ఆ బెనిఫిట్ వాళ్ళు పొందకపోతే అంతలా వాలంటీర్ గా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో డెఫినెట్లీ ఇట్ వర్క్స్. అంటే ఇక వీళ్ళే మీకు ఓకే. ఓకే, ఎవ్రీబడి గో ఆన్ మ్యూట్. అంటే మనం ఇప్పుడు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయబోతున్నాం అండి. అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి, ఎందుకంటే అది డిస్టర్బ్ అయిపోతుంది ఎంటైర్ మెడిటేషన్. సో ప్లీజ్ గో ఆన్ మ్యూట్ ఎవ్రీవన్ ప్లీజ్. ఓకే మేడం, మ్యూట్ లోకి వెళ్ళండి అందరూ కూడా. ఓకే, మనం ఇవాళ హొపనొపొన ప్రేయర్ ఏం చేయడం లేదు, పౌర్ణమి మెడిటేషనే చేయిస్తున్నాను నేను. స్ట్రైట్ గా కూర్చోండి, పాదాలు నేల మీద పెట్టుకోండి. పద్మాసనం వేసుకున్న వాళ్ళు ఓకే, పర్వాలేదు. సిట్ స్ట్రైట్. ఇన్హేల్, ఇన్హేల్ ఇంటూ ద అబ్డామిన్. పెట్టండి చాలా. అమ్మా చూడండి, మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా. జగదీష్ గారు ఎవరో చూడండి వాళ్ళు. మా మ్యూట్ లోకి వెళ్ళండి, వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అంటే కనపడుతుంది. రమణ గారు, రమణ గారు ప్లీజ్. ఓకే మేడం, గో అహెడ్. Inhale into the abdomen. Exhale through the mouth. Inhale. Exhale through the mouth. Inhale into the abdomen. Deep. Exhale through the mouth. అమ్మ మ్యూట్ లో పెట్టండి, మీరు ఏం చేసినా మ్యూట్ లో పెట్టి చేసుకోండి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇంకా మీరు మ్యూట్ లో పెట్టినట్లేదు చూడండి. ఓకే, ఇన్హేల్ డీప్ ఇంటూ ది అబ్డామిన్. శ్వాస లోపలికి తీసుకుంటున్నారు. 1 2 3 4. హోల్డ్ ఇట్, లోపల అలా ఉంచండి. 1 2 3 4 5 6 7. ఎక్సేల్ త్రూ ద మౌత్. 8. 1 2 3 4 5 6 7 8. Inhale 4. Hold 7. Exhale 8. Inhale 4. Hold 7. Exhale 8. Just relax your body. Inhale. Say in your mind, ప్రతి పార్ట్ పాదాల నుంచి బాడీ అంతా రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. రిలాక్స్ అనుకోండి లోపల. ఇన్హేల్, రిలాక్స్. Each and every muscle of your body is relaxing. Exhale, release. All negativity అంతా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా వదలండి. Inhale deep into the body. Relax. Exhale, release. Inhale, relax. Exhale, release. By doing this, you will be going into the theta state. మీ మైండ్లో బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవ్వడం ద్వారా మీరు ఒక డీప్ థీటా స్టేట్లోకి వెళ్తున్నారు. జస్ట్ టచ్ యువర్ హార్ట్ విత్ ద రైట్ హ్యాండ్. సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్ ఒకసారి హార్ట్ మీద చేపెట్టండి. ఇన్హేల్ డీప్ ఇంటూ ది అబ్డామిన్. ఎక్సేల్.
Inhale, exhale. Feel that you are receiving energy from your మీ ఇష్టదైవం ఎవరైతే వారిని తలుచుకుని అక్కడి నుంచి ఆ దివ్యమైన శక్తి మీ హృదయంలోకి ఒక తెల్లని కాంతి లాగా వస్తున్నట్టుగా ఇన్హేల్ ఎక్సేల్లో హార్ట్లో ఒక తెల్లని కాంతి బాల్ ఆఫ్ లైట్ పెరుగుతున్నట్టుగా ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హలేషన్లో ఆ వెలుగు లోపలికి వెళ్ళి అది ఆ బాల్ అలా పెరుగుతూ ఉంది. హోల్ ఆఫ్ ది హార్ట్, చెస్ట్. ఇన్హేల్, ఎక్సేల్. ద ఇన్నర్ హార్ట్లో ఇట్స్ లైక్ ఏ ఫుల్ మూన్. ఫుల్ మూన్ ఎంత బ్రైట్గా, ఎంత కూల్గా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. యు ఆర్ ఫీలింగ్ సో కంఫర్టబుల్ ఇన్ యువర్ హార్ట్. మన తల మీద బ్రహ్మరంధ్రం అంటాం కదా, అక్కడ క్రౌన్ చక్ర ఉంటుంది. అబౌవ్ ది క్రౌన్ చక్ర ఒక 12 ఇంచెస్ పై నుంచి డివైన్ సెంట్రల్ సన్, ఒక సూర్యుడు దివ్యమైన కాంతితో వెలుగుతున్నట్టుగా భావించండి. ఆ దివ్యమైన సూర్యకాంతి అత్యంత అద్భుతంగా మీ క్రౌన్ చక్రాలోంచి ఒక ట్యూబ్ లైట్, ఒక కాంతి కిరణం లాగా లోపలికి, మీ హార్ట్ లోపలికి, సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్లో పెనియల్ గ్లాండ్ ఉంటుంది. అక్కడి నుంచి థ్రోట్లోంచి హార్ట్ వరకు ఒక కాంతి కిరణం, ఒక ట్యూబ్ లైట్ ఆఫ్ కాంతి వస్తున్నట్టుగా, ద మూన్ ఇన్సైడ్ యువర్ హార్ట్. ఆ మూన్ లైట్ ఆ కాంతితోటి ఎంతో దివ్యంగా వెలుగుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ఫీల్ దట్ కూల్, హ్యాపీ, pleasant, fragrant energy of the moon. You are receiving the energy from the sun. Now that energy is flowing into your stomach, navel chakra nunchi sacral, basic chakra ante మూలాధారం నుంచి పాదాల నుంచి భూమి లోపలికి ఒక రూట్ సిస్టమ్, వేళ్ల వ్యవస్థ చెట్టుకి ఎలా వెళ్తుందో అలాగా కాంతి భూమి లోపలికి, భూమి యొక్క సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. నౌ we are connected to the divine father, sun as your father, mother earth as your mother. మధ్యలో మీ హార్ట్లో ఉన్న మూన్ ఈజ్ యువర్ సెల్ఫ్, యువర్ కాన్షియస్నెస్. ద డీప్ ఇన్ టు ద ఎర్త్, ఆ చీకటిలో ఆ కూల్ కంఫర్టబుల్ ఎనర్జీలో వెళ్తూ ఉన్నారు మీరు. యు ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ది మదర్ ఎర్త్, ద నరిషింగ్, చాలా ప్రేమగా మనల్ని అందరినీ పోషిస్తున్న ఆ భూమాత యొక్క ప్రేమని, మాతృప్రేమని ఆ వేళ్ల వ్యవస్థ ద్వారా చెట్టు ఎలా అయితే నీళ్ళని పైకి తీసుకుంటుందో, పోషకాలు తీసుకుంటుందో, ద ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ. యు ఆర్ సెండింగ్ లవింగ్ ఎనర్జీ టు ది మదర్ ఎర్త్. ఆ భూమాత నుంచి మీకు ఆ దివ్యమైన ప్రేమ శక్తి, నరిషింగ్ ఎనర్జీ, మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందులోంచి, భూమి లోపల నుంచి, పాదాల లోపల నుంచి మీ శరీరంలో ప్రతి అడుగు లోపలికి పైకి ప్రవహిస్తున్నట్టుగా తీసుకోండి. పైనుంచి సూర్యశక్తి వస్తుంది, కింద నుంచి భూమి శక్తి, రెండు వచ్చి మీ హార్ట్ దగ్గర కలుస్తూ ఉన్నాయి.
ఒకసారి మీ చేతిని, రెడ్ చేతి వేళ్ళని, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్ని ఈ థ్రోట్కి కింద థైమస్ గ్లాండ్ అని ఉంటుంది, అక్కడ పెట్టండి. ఒకటి హార్ట్ మీద ఉందో చెయ్యి, ఒకటి ఇక్కడ పెట్టుకున్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఆ థైమస్ గ్లాండ్ అనేది చాలా, అది మన యొక్క స్పిరిచువల్ సన్ అనుకుందాం, ఆధ్యాత్మికమైన ఆ దివ్య శక్తి అక్కడ ఉన్నట్టుగా, ఒక బ్లూ కలర్ డైమండ్ అక్కడ ఉన్నట్టుగా, ఒక నీలి రంగు చాలా అద్భుతంగా వెలుగుతున్న ఒక నీలిరంగు వజ్రము అక్కడ ఉన్నట్టుగా, లోపల ఒక ఆ దీపంలాగా అది వెలుగుతూ ఉన్నట్టుగా ఆ వెలుగుని మీరు అనుభవించండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ యొక్క హార్ట్ నుంచి ఆ శక్తి ఆ యొక్క ఆ నీలిరంగు వజ్రానికి కలుస్తూ ఉంది. ఒకసారి నోటితో ఉప్పని ఊదుతూ ఆ వజ్రం యొక్క రిప్లికా మీ యొక్క భ్రూ మధ్యంలోకి వెళ్తున్నట్టుగా, సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్కి వెళ్తున్నట్టుగా, అది ఇలా పైకి ఒక కాంతి పైకి వెళ్ళింది. అగైన్ వన్ మోర్ ఉప్పని పైన తల మీద ఉన్న సూర్యుని దాటి పైకి వెళ్తున్నట్టుగా, ఇట్స్ గోయింగ్ అప్ ఇన్ టు ద అంతరిక్షంలోకి. ఆ నీలిరంగు వజ్రపు కాంతి పైకి వెళ్తూ ఉంది. అగైన్ వన్ మోర్, మీరు ఎక్సలేషన్ నోటితోటట్టు ఒక్కసారిగా ఇది మీ యొక్క స్టమక్ దగ్గరికి వెళ్తుంది, ఆ బ్లూ కలర్ డైమండ్. నౌ అగైన్ వన్ మోర్ exhalation going deep into the earth. Now we are connected to the blue divine light. అంతరిక్షంలో సూర్యుని పైన ఒక నీలిరంగు కాంతి, వజ్రపు కాంతి, ఒక పెద్ద ఒక పిల్లర్ ఆఫ్ లైట్ లాగా, నీలిరంగు పిల్లర్ ఆఫ్ లైట్ మీ యొక్క మొత్తము వెన్నుపూసలోంచి, తలలోంచి, వెన్నుపూసలోంచి, బాడీ మధ్యలోంచి, బేసిక్ చక్రాలోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. యు ఆర్ ఇన్ దట్ పిల్లర్ ఆఫ్ లైట్. ఒకవేళ మీకు ఏమైనా తల తిరిగినట్టు అలా ఉంటే కానీ పాదాల్లోంచి ఎక్కువ ఎనర్జీ కిందకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. అదర్వైజ్ ఆ బ్లూ లైట్, పిల్లర్ ఆఫ్ లైట్, ఇన్హేల్, ఎక్సేల్. మీ యొక్క ప్రతి శ్వాసతోటి అది అలా విస్తరిస్తూ మీ శరీరంలోంచి బయటికి, ఫస్ట్ మీ శరీరంలో ఒక 8 inches అది పెరిగినట్టుగా. ఇన్హేల్, ఎక్సేల్. ఆ కాంతి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది, బాడీలో ప్రతి సెల్ని ప్యూరిఫై చేస్తూ ఉంది. Inhale, exhale. It is expanding out of your body. మీ బాడీ బయటికి ఒక 3 feet బయటికి వెళ్ళి ఆ పిల్లర్ అంతగా తిరుగుతూ ఉన్నట్టుగా. యు ఆర్ ఇన్ దట్ పిల్లర్. కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, cellular spaces, DNA, మైటోకాండ్రియా అన్నీ కూడా దివ్యమైన నీలిరంగు కాంతితో వెలుగుతూ ఉన్నాయి. ఇన్హేల్, ఎక్సేల్. వాట్ ఆర్ ఆల్ డిజాల్వ్డ్. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, ఫియర్స్, యాంగర్స్, ఎమోషనల్ ట్రామా, ఇల్ హెల్త్, బాడీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, మీ యొక్క అనారోగ్యానికి కారణం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి, కరిగిపోయి ఆ దివ్యమైన కాంతిలో భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. With all your consciousness, you are moving towards the divinity.
ఆ దైవత్వం వైపు వెళ్తూ ఉన్నారు. ఆ బ్లూ లైట్కి యువర్ కాన్షియస్నెస్ అక్కడికి వెళ్ళింది. యు ఆర్ నథింగ్ బట్ దట్ బ్లూ లైట్, బ్లూ డైమండ్ అంతరిక్షంలో పైకి వెళ్తూ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇంకా పైకి అలాగా అంతరిక్షంలో ఆ నక్షత్రాల మధ్య నుంచి అలా పైకి వెళ్తూ ఉంది. యు ఆర్ గోయింగ్ అప్, యు ఆర్ గోయింగ్ అప్. యు ఆర్ నౌ మూవింగ్ అప్ ఇంటూ ద డివినిటీ. దేర్ యు హ్యావ్ సీన్ ఒక నీలిరంగు కాంతిగోళం ఎదురుగా కనిపిస్తుంది అంతరిక్షంలో. ఇట్ ఈస్ ద డివైన్ ఎనర్జీ. ఆ డివినిటీ ఎవరైతే మనం భగవంతుడు డివినిటీ అనుకుంటామో ఆ దివ్యమైన శక్తి మీ దగ్గరికి వస్తూ ఉంది. అది మీ యొక్క బ్లూ డైమండ్ వచ్చింది, దగ్గర వరకు వచ్చింది. నౌ ద బ్లూ డైమండ్ ఈజ్ మూవింగ్ ఇన్ ది బ్లూ లైట్. ఆ బాల్ ఆఫ్ లైట్ లోపలికి వెళ్ళిపోయారు మీరు. We are one with the divine energy. Inhale, exhale, relax. కంప్లీట్గా మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్, ఆలోచనలు, భావాలు, భయాలు, కోపాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఆ డివైన్ ఎనర్జీతో మీరు ఒకటిగా మారిపోతున్నారు. యు ఆర్ వన్ విత్ ద డివైన్. యు ఆర్ ఇన్ డీప్ థీటా స్టేట్. ఆ యొక్క దివ్యమైన కాంతిలో మీరు ఐ యామ్ హ్యాపీ, జస్ట్ ఐ యామ్ అనుకున్నా చాలు. ఐ యామ్, ఐ యామ్, ఐ యామ్. You are the I am presence there. Slowly you are coming back. నెమ్మదిగా దివ్యమైన శక్తిని తీసుకుని all in life comes to be with each joy and glory. I am very happy, healthy, wealthy, successful, grateful. ఆ శక్తిని అంతటిని మీలో క్రోడీకరించుకుని తీసుకుని you are coming back into your మీ యొక్క భ్రూమధ్యంలోకి, సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్, పైనియల్ గ్లాండ్కి వచ్చారు. There, that blue crystal light is there. In that light, feel that you are happily talking to your friends, your family members, with all your wishes fulfilled. మీ యొక్క కోరికను నెరవేరితే మీరు ఎంత సంతోషంగా ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంది నా జీవితం, ఇంత చక్కగా నా కోరికలు నెరవేరి నేను చాలా సంతోషంగా ఉన్నాను. How wonderful it is to manifest my wishes. మీ భ్రూమధ్య నుంచి ఆ యొక్క ఎనర్జీని
మీ యొక్క భూమధ్యం నుంచి బయట ప్రపంచంలోకి ప్రొజెక్ట్ చేసి మీ యొక్క జీవితంలో 3D రియాలిటీలోకి దాన్ని పంపించి వేసి జస్ట్ లీవ్ ఇట్, let it take its time to manifest. It is already there. Now come back to your heart. Feel that divine light. The inner moon, the full moon of your heart. You are happy, healthy, wealthy, successful, grateful. Show your gratitude to the divine for healing you. Slowly, slowly, you can open your eyes. Okay. థ్యాంక్ యూ మేడం. ఎవరన్నా ఒకరిద్దరు జస్ట్ ఇది ఎలా అనిపించింది, దాంతోపాటు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఒకసారి అడగండి. మనం we will wrap up the session. హలో మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, ఇట్లా చేస్తున్నప్పుడు లాస్ట్లో ఒక పెద్ద మైదానంలో మొత్తం ఆవులు ఉన్నాయి మేడం, ఆవుల మధ్యలో ఉన్నా మేడం. వెరీ అదే గుడ్, వెరీ అనిపించింది. గుడ్. రండి మా గోశాలకు రండి, చాలా ఆవులు ఉన్నాయి. వస్తాం మేడం, తప్పకుండా వస్తాం మేడం. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో అండి, ఇది చాలా చెప్పాలంటే చాలా చిన్న పార్ట్ ఎనర్జీ తీసుకోవటంలో. సో వాట్ మ్యామ్ ఫిజికల్లీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఈజ్ ఈవెన్ మోర్ డీపర్ అండ్ మోర్ ఎనర్జెటిక్ ఆన్ సండే. కాబట్టి అందరూ కూడా ఆ సండే ఆఫ్లైన్ సెషన్కి రావడానికి ట్రై చేయండి. ఆ డీటెయిల్స్ ఇంకోసారి మేము పోస్ట్ చేస్తాము. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని, అంటే వీలైనంత వరకు రేపు ఇవాళ కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు ఉదయం దాదాపు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తాం, ఎందుకంటే సండేనే కాబట్టి ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేస్తుందో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ అంతా కూడా అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు. అంటే మీరు రేపు సాయంత్రం అట్లా వస్తానన్నా బహుశా ఉండకపోదు, ఎందుకంటే ఫెసిలిటీ అనేది మేము కొంత ప్లాన్ చేసే ఎంత అయితే కెపాసిటీ ప్లాన్ చేస్తున్నామో అంతవరకే రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, హూ ఎవర్ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళకి వీ విల్ స్టార్ట్ హీలింగ్ అనమాట. హొప్పనొప్పనలో ఏంటంటే టు మేక్ యూ టేక్ మోర్ ఎనర్జీ, క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు ఎంత తొందరగా చేసిన వాళ్ళకి వెంటనే మొదలవుతుంది అనమాట. ఆ క్లాస్లోనే కాక ముందు నుంచే మొదలవుతుంది. సో ఎనీవన్ వాంట్స్ యూ కెన్ రిజిస్టర్. ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడండి, ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. హలో మేడం. చెప్పండి చెప్పండి. మీట్లోకి వెళ్ళారు రమణ గారు, మీట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రమణ గారు మిస్సెస్ నే. చెప్పండి.
అయితే మా రెండో పాపకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి 16 ఏళ్ల క్రితం ఆపరేషన్ అది అయ్యి ఇప్పుడు లెఫ్ట్ నమ్నెస్ అండి. మన కల్పన వైజాగ్‌లో కల్పన నాకు నడుస్తున్నారు అంటే నమ్నెస్ ఏనా నడుస్తున్నారా? నడుస్తున్నదండి. ఓకే. వాకర్‌తోని మన మన సపోర్ట్‌తోనే నడుస్తది. ఓకే. ఓకే. బట్ మన నడుస్తున్నారు. సపోర్ట్ లేనిదే నడవలేదు. ఆహా! అలా నడుస్తుంది. అయితేనే కల్పన మొన్న వెళ్ళారట కదా! చెప్పారు. ఆమె చెప్పారు. చెప్తే నాకు ఈరోజే తెలిసింది. తెలిస్తే ఆంటీ వెళ్ళండి 17 తారీఖున ఉన్నది అని అన్నారు. రండి. సరే అనేసి వస్తే ఏంటంటే మీరు ముగ్గురు కూడా నేర్చుకుంటారు. తనకి ఏం చేయాలో ఏంటో కూడా నేను చెప్తాను. అది తగ్గుతుందండి మనకు. అంటే పాప నేను వద్దామని అనుకుంటున్నాము. రండి. ఈయన కొద్దిగా పని ఉన్నది. పెద్ద పాప అక్కడ పోన్లేండి. కుక్కడపల్లిలోనే ఉంటున్నారు. ఓకే. అక్కడికి ఓకే. పని ఉన్నది. ఈయన వెళ్తారు. మేమిద్దరం వస్తానికి. రండి. ఈ రోజే మీ క్లాస్ చూసాను. మిమ్మల్ని చూసాను. మేము ఓకే. ఎక్కువ సత్య సాయిబాబా గారు డివోటీస్. ఓహ్! ఓహ్! వెరీ గుడ్. ఎక్కువ బాబా గారి భజనలోని బాబా గారి వాయిస్ అన్ని వింటాలు. పాప అదే చేస్తది. అలాగ ఓకే. అయిపోయినందుకు నడక ఫుల్‌గా తనంతట తను నడుస్తదని మీ మీద చాలా వస్తుందండి. నాకు వస్తుంది. ఆ! వస్తుంది. మన హీలింగ్ తను నమ్మకంగా చేసుకోగలిగితే బాగా వస్తుంది. పర్వాలేదు. చాలా చేస్తదండి. చాలా కృషి చేస్తదండి. ఒక్క నిమిషం వేస్ట్ చేయదు. వెరీ గుడ్ చాలా అండి. చెయ్యండి. పాపం తనకి 16 ఏళ్ల క్రితం వచ్చింది కదండీ! అప్పుడు తనకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలండి. అయ్యో! చిన్న పిల్లలు ఇప్పుడు ఇంజినీరింగ్ చదివారు. అంతా నా మీదే భారం పడింది. ఓకే. ఓకే. అంతా చేసుకొనొస్తున్నాను. అలాగా తగ్గుతుందండి. రండి మీరు తప్పకుండా. తప్పకుండా వస్తామండి. థాంక్ యూ మేడం. నమస్తే ఓకే అండి. అండి. మంచిది. ఎవరైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? మెడిటేషన్ ఏమైనా అర్థమైందా ఎవరికైనాను? ఎనీ కన్‌ఫ్యూజన్? మేడం చెప్పండి. నమస్తే మేడం. మెడిటేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మేడం. ఎనర్జీస్ బాగా వచ్చాయి. అసలు లైట్ బాడీ అయిపోయింది మేడం నాకైతే. ఓకే. అస్సలు నేనేంటో కనిపించలేదు మేడం. వైట్ ఇంకంతే లైట్ బాడీ అలాగైపోయింది. వెరీ గుడ్. చాలా ఫ్రీగాను ఒకలాగా ఉంది. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. మేడం ఒక చిన్న అంటే మనీ మనీ స్ట్రక్ అయిపోతుంది మేడం మాకు. ఇన్‌కమ్ గ్రో అవ్వటానికి, మనీ స్ట్రక్ అవ్వటానికి ఏదన్నా హెల్ప్ మీరు ఏదైనా క్లాస్ నేర్చుకున్నారా ఏమన్నా? అంటే మీ క్లాస్‌లన్నీ ఫాలో అవుతాం మేడం. నేను మీది అంటే ఇవి చేస్తా ఉంటాను. చిన్న చిన్న ధ్యానాలవి. మీది మాత్రం ప్రతి క్లాస్ నేను అంటే జాయిన్ అవుతాను. నాకిప్పుడు అంటే రావాలని ఉంది కానీ నేను అంత దూరం ట్రావెల్ చేయలేను మేడం. నేను హ్యాండిక్యాప్డ్ ప్లస్ పాప ఉంది. చిన్న పాప. ఓకే. 5 మీరు ఇయర్స్ పాప. జగదీష్ గారితో ఒకసారి మాట్లాడితే ఆయన గైడ్ చేస్తారు. అందువల్ల నేను ఓకే. జగదీష్ గారితో మాట్లాడండి. గైడ్ సార్? చేస్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ నంబర్‌తో మేడం. మాట్లాడండి. ఓకే. మేడం అదొకటి మాత్రం చెప్పండి మేడం కొంచెం అలాగే. తక్కువ అనేసి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. మేడం చెప్పండి. పౌర్ణమి ధ్యానం అంటే ఇది ప్రతి పౌర్ణమి రోజు చేస్తారా మేడం? లేదంటే డైలీ చేసేదా? డైలీ చేయొచ్చా? పౌర్ణమి ధ్యానం అన్నారు కదా! అంటే ఈరోజు మనకు ఎనర్జీస్ బాగా వస్తాయి. మీరు చెయ్యొచ్చు. చాలా ఈ మెడిటేషన్స్ కొన్ని ఉన్నాయి. మీరు యూట్యూబ్‌లో అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తే చాలా ఉన్నాయి అందులో. వాటిని ఫాలో అవ్వచ్చు. చేశాను మేడం. అంటే పౌర్ణమి ధ్యానం అంటే పర్టిక్యులర్‌గా పౌర్ణమి రోజు చేసేదేనా? ఆ రెగ్యులర్‌గా రోజు చేసేదేనా? మనకు ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. ఈరోజు చేయడంలో ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. ఓకే. ఓకే. Hello, Moto. ఇంకేమైనా ఉన్నాయా?
ర్యాప్ అప్ అండి. Yes, yes, madam. It looks like no questions. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఈరోజు జాయిన్ అయ్యి ఈరోజు సెషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాము, ఎందుకంటే మంచి ఎనర్జీ ధ్యానం కూడా చేశారు. సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ మీరు ఎవరైతే జాయిన్ కాగలుగుతారో తప్పకుండా వచ్చి ఆ క్లాస్ని ఉపయోగాన్ని అంటే ఇప్పుడు ఏదో చాలా ప్రాణాంతకమైన వ్యాధి వస్తేనో ఇంకేదోనో చెయ్యాలని మాత్రం అనుకోవద్దండి. అసలు మనిషి జీవితం అనేది మనిషి యొక్క ఎవల్యూషన్కి కావాల్సిన ఆ శక్తి మనకు వస్తుంది అన్నమాట. ఆ జీవితంలో మన కోరికలు చాలా చిన్నవి, ఏదో అది రావాలి, డబ్బులు రావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, ఇవన్నీ కూడా అవన్నీ చాలా 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 నార్మల్ అన్నమాట. అసలు ఒక మనిషిగా జీవిస్తున్నందుకు, పుట్టినందుకు ఏమి కావాలో అది మీకు వస్తుంది. ఏది నువ్వు వాట్ యు ఆర్ డిస్టైన్డ్ టు డూ అనేది ఆ చేయగలిగిన శక్తి నీకు వస్తుంది అన్నమాట. దానికోసం రండి. తప్పకుండా దాంట్లో ఇవన్నీ పక్కన వస్తాయి. హెల్త్ వస్తుంది, మనీ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇవన్నిటికన్నా ఇంకా చాలా గొప్ప డెవలప్మెంట్ అనేది మనకు వస్తుంది. అది అసలు మనసు చాలా ప్రశాంతమై చాలా ఒక అద్భుతంగా ఉండడం అనే ఆ జీవన విధానాన్ని, ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం రండి, నాట్ ఫర్ ఎనీథింగ్. కాబట్టి ట్రై టు డూ ఇట్. తప్పకుండా నేర్చుకోవాలి. మీకు ఒకవేళ మీరు రాకపోయినా వేరే వాళ్ళకి చెప్పడానికైనా ప్రయత్నం చేయండి. తప్పకుండా అందరూ నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తికి అవసరం ఉందన్నమాట. మేము నేర్చుకున్నాము, చేస్తూనే ఉన్నాము, ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను నేను. అందులో ఏముందో నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి మనం ఎన్నో చెత్త పనులు చేస్తాము, టైం వేస్ట్ చేస్తాము, చాలా ఇంపార్టెంట్ పనులని కార్తీక భోజనాలు అంటాము, ఇంకోటి అంటాము, పెళ్ళి అంటాము. ఏవి మనకి ఏది ముఖ్యం కాదు. మనము, మన జీవితము, మన యొక్క మనసు, అది ముఖ్యం. దాన్ని బాగు చేసుకోవడం అనే అవకాశాన్ని మనం వాడుకోవాలి ముఖ్యంగా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, we can continue అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. విల్ wrap up the class. See you all on Sunday in the offline class. Okay, thank you all for attending this session. Thank you, madam. Thank you, sir. Thank you.